నిన్నటి రోజున ఒక వ్యక్తి మరి మాట్లాడుతూ ఆహ్, పురాతన కాలంలోని బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచే మన భారతదేశంలో ఎంతోమంది దళితులు లేదా శూద్రులు అనేవారు చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు అని కొన్ని అసందర్భ పనులు తిరిగి మనం ప్రశ్నించినప్పుడు కనీసం 5 పేర్లన్నా చెప్పండి అన్నప్పుడు ఒక్క పేరు కూడా సో ఆ తర్వాత భారతదేశం ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తిని చూసి ఇంకొక గొప్ప వ్యక్తి, ఇద్దరు గొప్ప వ్యక్తులు ఒకే ఒక్క పుస్తకాన్ని ఖండించారు. ఎందుకు ఖండించారు? మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి లేదా మిషనరీలు రాకముందు నుంచి బ్రిటిష్ అనే పదం కన్నా కూడా మిషనరీ అనే పదం నేను వాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ మిషనరీలు రాకముందు నుంచి కూడా మరి మన భారతదేశంలో దళితులకు లేదా శూద్రులకు ఒక విద్యా వ్యవస్థ అనేది లేదు. మరి స్త్రీలకు ఉందా అంటే స్త్రీలకి కూడా ఒక విద్యా వ్యవస్థ అనేది లేదు. స్త్రీలు విద్యకి అనర్హులు మన భారతదేశంలో. అది ఎందుకు ఏమిటి అని చూసే దానికన్నా ముందు మొట్టమొదటిగా మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆ గొప్ప వ్యక్తి పేరే జ్యోతిరావు ఫూలే గారు. ఈ జ్యోతిరావు ఫూలే గారు వారి సతీమణి సావిత్రిబాయి ఫూలే గారు. అటు తర్వాత ఈ జ్యోతిరావు ఫూలే గారిని మరి అంబేద్కర్ గారు మహాత్మా ఫూలే అని కూడా పిలవటం జరిగింది. లేదా అంతకుముందే వీరిని మహాత్మా ఫూలే అని కూడా పిలిచారేమో, అది మరి నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. సో ఈరోజు 25th డిసెంబర్ మరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి, అది హైందవులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఎవరైనా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరియు కేవలం మతము యొక్క పేరు చెప్పుకొని ఎప్పుడు ఎవరైతే ఇతర మతాలపై అనవసరంగా ఎవ్వరు అడక్కపోయినా, ఎవ్వరు జోలికి రాకపోయినా పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టుకొని ఇంకా మఠాధిపతులు, పీఠాధిపతులు వంటి వారి ఆశీస్సులతో ఇతర మతాలపై దాడులు చేసే మత ఉన్మాదులకు హ్యాపీ మనుస్మృతి దహన్ దివస్. హ్యాపీ మనుస్మృతి దహన్ దివస్. ఇలా చెప్తున్నందుకు నేను ఇలా చెప్తున్నందుకు ఎవరు కూడా కోపం తెచ్చుకునే అవసరత అసలు లేనే లేదు. ఎందుకంటే కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక కార్యక్రమం, మీలో ఎవరు కోటీశ్వరుడు అనేది హిందీలో కౌన్ బనేగా కరోడ్పతి, హూ వాంట్స్ టు బి ఎ మిలియనర్, రైట్? దీంట్లో అమితాబ్ బచ్చన్ గారు ఒక క్వశ్చన్ అడిగారు 6,40,000 రూపాయలకి. అదేంటో చూద్దాం. 6,40,000 రూపాయలకి అమితాబ్ బచ్చన్ గారు అడిగిన ప్రశ్న, 25 दिसंबर 1927 को डॉक्टर B.R. अम्बेडकर और उनके अनुयायियों ने किस धर्म ग्रंथ की प्रतियां जलाई थी? ऑप्शन ए विष्णु पुराण, ऑप्शन बी भगवद गीता, ऑप्शन सी ऋग्वेद, ऑप्शन डी मनुस्मृति. 25th December 1927, and it is also called Manusmriti Dahan Divas. The correct answer is option D, Manusmriti. Right? So today I am wishing you each and everyone, wishing you all a very happy Manusmriti Dahan Divas, 25th December 2025. Right? So దీనికన్నా ముందు ప్రీక్వెల్లో ఏం జరిగింది మన భారతదేశంలో? అంతకన్నా ముందు ఏం జరిగింది? ఎవరు ఈయన ఫోటోలో కనపడుతున్నది? ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి ఎవరు అని మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు. చెప్పండి సార్, నాకు అలా కనపడదు. నేను స్క్రీన్ మీద ఉంటాను కదా, నేను పీడిఎఫ్లో ఉంటాను కదా, నాకు మీరు అలా ఏలెత్తి చూపితే కనపడదు. నన్ను డైరెక్ట్గా ఆపొచ్చు సార్. చెప్పండి సార్. పర్లేదు, నేను మళ్ళా అది ఫ్లోలో వెళ్ళిపోతే మర్చిపోతాను, లేదా కాంటెక్స్ట్ మిస్ అయిద్దని ఆపాను.
నాడు కేబీసీ చేస్తున్నప్పుడు అంటే 14లో యూనియన్ గవర్నమెంట్ లో ఈ ఇప్పుడున్నటువంటి పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కేబీసీలో ఈ ప్రోగ్రామ్ ఎయిర్ అవుతూ ఉన్నప్పుడు నాడు గనక ఈ పువ్వు పార్టీ అధికారులు ఉంటే ఆ యొక్క ఇచ్చిన ఆన్సర్స్ లో బైబిల్ ఉండి బైబిల్ నగలబెట్టారు అనే తీరుగా ఉండేదేమో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆన్సర్స్ కూడా. బహుశా నా చిన్న డౌట్ చెప్తారా? దే కెన్ డూ ఎనీథింగ్ సార్. వాళ్ళకి ఏమైనా చేయగలరు వాళ్ళు. వాళ్ళు ఇస్రోతో సరస్వతి రాపించగలరు. వాళ్ళు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేయగలరు. వాళ్ళు ఫేక్ నెరేటివ్స్ చెప్పగలరు. ఏమైనా చేయగలరు సార్. థ్యాంక్ యూ. సారీ ఫర్ అబ్స్ట్రాక్టింగ్ యూ. ఇక మిమ్మల్ని ఆపటం ఉండదండి, మీరు గో అహెడ్. ఓకే, ఫుల్ స్క్రీన్ చేయండి సార్. ఓకే, సో ఎవరు ఈ ఫోటోలో వ్యక్తి? ఎవరు అసలు ఈయన? మన భారతదేశానికి ఏం చేశాడు? ఎందుకు ఈయనని ఇంత హైలైట్ చేస్తున్నాము? ఎందుకు మన భారతదేశ ప్రభుత్వము జ్యోతిరావు ఫూలే అని 1827లో పుట్టి 1890లో మరి ఆయన చనిపోయిన ఈ విషయాన్ని పోస్టల్ స్టాంప్ మీద 1977లో ఎందుకు అచ్చేపించారు? మన భారతదేశ ప్రభుత్వము ఎందుకు వీరికి గౌరవం ఇచ్చింది? ఎందుకు మరి వీరికి ఒక పోస్టల్ స్టాంప్ని తయారు చేసి వీరిని సత్కరించింది అనే విషయాలు కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్న వారికి 99% జనాలకి జ్యోతిరావు ఫూలే గారి జీవితంలో వారు ఏం చేశారు, వారి జీవితంలో ఏం జరిగింది అన్న విషయం 100% తెలిసి ఉండదు వాళ్ళకి. ఇది నేను పక్కా క్లెయిమ్ చేస్తున్నాను, తెలిసి ఉండదు. సో ఈరోజు మనం తెలుసుకుందాం. సచిత్ర జ్యోతిబా ఫూలే జీవనం అనే ఒక పుస్తకం ఉందండి. ఈ పుస్తకం మహాత్ములు మహనీయులు అనే పుస్తకం యొక్క సిరీస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బుక్. సచిత్ర జ్యోతిబా ఫూలే జీవనం డాక్టర్ విమల్ కీర్తి రాశారు. ఇది మీకు జనరల్గా దొరికే పుస్తకమే, పెద్ద పెద్ద బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో బుక్ ఫేర్ నడుస్తుంది, అందులో కూడా దొరుకుతుంది. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్టీఆర్ పార్క్లో, ఇందిరా పార్క్ ఎదురుగే అక్కడ జరుగుతుంది, ఎన్టీఆర్ గ్రౌండ్స్లో, రైట్? సో యూ విల్ గెట్ దిస్ బుక్ ఓవర్ దేర్. ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. డైరెక్ట్గా 12వ అధ్యాయానికి వచ్చాను. దానికి తర్వాత విషయాలు కూడా నేను మీకు చెప్తాను. సావిత్రిబాయి ఫూలే, ఇక్కడ బాక్స్లో సావిత్రిబాయి ఫూలే చదువు చెప్పడానికి బడికి వెళ్ళేటప్పుడు సనాతన బ్రాహ్మణులు ఉచ్చరించరాని భాషతో బూతులు తిట్టుతూ హింసించుట. జ్యోతిరావు ఫూలే గారు, ఈ జ్యోతిరావు ఫూలే గారు మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీల కోసం స్పెషల్గా ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేస్తే, ఆ స్కూల్లో మరి ఈయన ఆడవాళ్ళు వస్తారు కాబట్టి డైరెక్ట్గా ఈయన వాళ్ళకి టీచ్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఈయన వాళ్ళ భార్యకి చదువు చెప్పి ఈ తన భార్యని అక్కడ ఆడవాళ్ళకి చదువు చెప్పడానికి పంపిస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ బ్రాహ్మణోత్తములు, నిష్ఠాగరిష్ఠులైన ఈ బ్రాహ్మణోత్తములు ఏం చేశారో 12వ అధ్యాయంలో చూద్దాం. ప్రప్రథమ మహిళా విద్యాలయము. ఆ రోజుల్లో రాజులు, సామంతరాజులు, పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పన్నుతున్న పన్నాగాలు ఒకవైపున సాగుతుంటే, మరోవైపు రాష్ట్రపిత జ్యోతిబా ఫూలే మహిళల కోసం విద్యాలయాలు శూద్ర అతిశూద్రుల హక్కుల సంపాదన గురించి రాత్రింబవళ్ళు చింతిస్తూ ఉండేవారు. ఆయన పూనా నగరంలో బాపేట్ సమీపంలో ఖాళీగా పడి ఉన్న ఒక భవంతిలో మహిళలకు భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల 1848వ సంవత్సరంలో ప్రారంభించారు. తామే గొప్ప సంఘ సంస్కర్తలుగా చరిత్రలో రాసుకొని మళ్ళీ అనండి, తామే గొప్ప సంఘ సంస్కర్తలుగా చరిత్రలో రాసుకొని సొంత డబ్బా కొట్టుకు తిరిగే పురోహిత వర్గం ఫూలే కంటే ముందుగా మేమే మహిళలకు బడి స్థాపించామని నిరూపించగలరా
క్వశ్చన్ మార్క్. బడిని స్థాపించుటలో జగన్నాథ్ సదాశివ అనే ఆయన ఫూలే ఎన్నో సహాయ సహకారాలు అందించిన విషయాన్ని కూడా మనం మహిళలకు బడి నగర చుట్టుముట్టి అంటే ఫుల్లే గారు మనుస్మృతి 9వ అధ్యాయం అంటే జాత చెప్తున్నాయి ఏ ప్రాయ అనిల్ గారు అనిల్ గారు ఒక నిమిషం ఆగండి సార్. వారికి సిగ్నల్ అవుట్ అయ్యారు, మరలా వస్తారు. ఈలోపు మనం కొంచెం మీరు మాట్లాడుతూ ఉండండి. క్యూ గారు వెల్కమ్. పల్నాటి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రదర్ పల్నాటి గారు గుడ్ ఈవినింగ్. ఓకే క్యూ గారు బ్రదర్ గుడ్ ఈవినింగ్. యా, మీరు పల్నాటి గారితో మాట్లాడిస్తూ ఉండండి, నేను అనిల్ గారితో ఫోన్ చేసి మళ్ళీ తీసుకుంటాను. యా, గో హెడ్. ఓకేనండి, థ్యాంక్ యూ వినయ్ గారు. వెల్కమ్ ఆర్పి గారు. మీ మొదటి మాటలు పరిచయం చేసుకోండి సార్. ఆర్పి గారు నాతోనే స్టార్ట్ చేస్తున్నారా? పరిచయం చేసుకోండి, తర్వాత అనిల్ గారు వచ్చి మాట్లాడతారు. బ్రదర్, నా పేరు ఆర్పి పల్నాటి, ఫ్రమ్ బెంగళూరు. ఈ టాపిక్ మీద ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వినయ్ గారు అండ్ క్యూ గారు. మన ప్రేక్షకులకి గమనించాలండి, ఆయన ఇంతకు ముందు నుంచి మీరంతా ఫాలో అవుతున్నట్లయితే ఆర్పి గారి సుపరిచితులండి. వారు మన పగడాల గారి విషయంలో చాలా కృషి చేశారు. వారి కేసు విషయంలో కూడా చాలా మంచిగా ప్రయత్నం చేశారండి. అప్పట్లో మీకు తెలిసే ఉండొచ్చు. వినయ్ గారు యా, ఓకే. నేను వారి పరిచయ వాక్లు కొన్ని చెప్పి అనిల్ గారికి ఫోన్ చేశానండి. సో ఇక్కడ ఉన్నటువంటి వీక్షకులు గమనించాలి. సో క్వైట్ షార్ట్, అది బహుశా వారి అడ్జస్ట్మెంట్స్ ఏదో చేసుకుంటున్నారు. విత్ ఇన్ షార్ట్ నోటీస్ వారు మనతో జాయిన్ అవుతారు అనిల్ గారు. అంతకన్నా ముందు పల్లాటి గారు బహుశా ఈనోష్ పాల్ గారిని ఇంత ముందు చూస్తూ ఉన్నప్పుడు, ఆ తర్వాత కొన్ని రోజులు ఎజ్రా అన్న ఛానల్ దగ్గర ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకి పల్నాడు గారు తెలుసు. ఇక్కడే కాదు, ఇంకొన్ని ఛానల్స్ లో కూడా వారు వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. విషయాలు కొన్ని గమనిస్తూ మరి ముఖ్యంగా పగడాల గారు చనిపోయినాక, పగడాలన్న ప్రవీణ్ గారు చనిపోయినాక ఆ విషయంలో టెక్నికల్ ఎక్స్పర్టీస్ కలిగిన వీరు అప్ఫ్రంట్ గా ముందుకొచ్చి ఎన్నో విషయాలు జనానికి తెలియజేయటము, చాలా స్ట్రాంగ్ గా వెహమెంట్ గా వాటి విషయాలై పోరాడటము జరిగింది. సో హీఈస్ ఇన్ టు అవర్ మిడ్స్ట్. నేను ఇన్వైట్ చేశాను. మరి ఈరోజు ప్రముఖమైన మనుస్మృతి దహన్ దివస్ శుభకామన తెలియచేస్తూ వారు కొన్ని విషయాలు తెలియజేస్తారు. పల్నాడు గారు, మీ సమయం సార్. ఇప్పుడు అనిల్ గారు వచ్చేంత వరకు యూ వుడ్ బి అవర్ చీఫ్ గెస్ట్ టు ఎలాబొరేట్ ఆన్ దిస్ మ్యాటర్. సార్ వినయ్ గారు, మీరు ఒక్కసారి ఏమనుకోకండి, మీరు మాట్లాడతా అంటే నేను తర్వాత మాట్లాడతాను. కొంచెం డిస్టర్బెన్స్ కానీ కాల్ ఒకటి ఉంది, వేరే ఫ్యామిలీ కాల్ ఒకటి వస్తా ఉంది అనమాట. ఓకే, మీరు మీట్ లో ఉండండి. అయితే నేను ప్రకాష్ గారు అండ్ క్యూ గారు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో ప్రకాష్ గారు, మీరు ఇందాక ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు, నేను అది తెలియపరచగలను, గమనించగలను. సో మీరు వీరు ఏదైతే తెచ్చారో క్యూ గారు, అది పైకి తీసుకొస్తాను. ఈ విషయమై
ప్రకాష్ గారు క్యూ గారిని అడుగుతారు, ఏదైతే 10 పాయింట్స్ ఉన్నాయో క్యూ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్ క్యూ గారు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ప్రకాష్ గారు కూడా ఎక్స్ప్లెయిన్. క్యూ గారు యూ కెన్ స్టార్ట్. అవునండి ప్రకాష్ గారు, ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. మీకు క్యాస్ట్ బై బర్త్ ఈ దేశంలో ఎవరైనా పుడితే ఆ పుట్టుకతో పాటే క్యాస్ట్ వచ్చేస్తుందా లేదా అనేది మొదటి ప్రశ్న అండి. ప్రకాష్ గారు స్పందించండి. క్యూ గారు ప్రశ్న మరొకసారి అడగండి. క్యాస్ట్ అంబేద్కర్ గారు చెప్తా ఉన్నారు, క్యాస్ట్ బై బర్త్ వస్తా ఉన్నది ఈ దేశంలో, పుట్టుకతోనే క్యాస్ట్ అంటగట్టేస్తా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు అంబేద్కర్ గారు. మీరేమంటారు? అవునండి, పుట్టుకతోనే ఇతను శూద్రుడని, ఇతను బ్రాహ్మణుడని, ఇతను క్షత్రియుడని, అసలు ఎవరు సృష్టించారు ఇవన్నీ? కొందరు దళిత కులంలో ఎందుకు పుట్టాలి, మరికొందరు బ్రాహ్మణులుగా ఎందుకు పుట్టాలి, మరికొందరు క్షత్రియులుగా ఎందుకు పుట్టాలి, అసలు ఎందుకు పుట్టాలి? ఇది ఎవరు దీన్ని ప్రతిపాదించారు? ఇది ఒక భయంకరమైనటువంటి డిస్క్రిమినేషన్ కాదా? ఇది మనుధర్మ శాస్త్రంలో నుంచి తరతరాలుగా ఆ దేశ ప్రజల మీద రుద్దలేదా? మనుధర్మ శాస్త్రం నుంచే కదా అప్పుడు అదేంటి వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ వేళ్ళు అనుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని కబలించి వేసి దేశాన్ని అభివృద్ధి వైపు చూడకుండా ఈ కులాలతోటే కొట్టుకు చావండి అని కదా చేసింది. దేవుడు మనిషిని సృష్టిస్తే ఈ దేశమేమో మనుషులకు కులాల్ని అంటించింది. అలా కాదు, మనుషులందరూ ఒకటే, అందరూ ఆ సర్వశక్తి స్వరూపాలే అని చెప్పిన వాడిని దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు, లేదా పిచ్చివాడిగా ముద్ర వేస్తున్నారు. క్యూ గారు, ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా అండి? క్యూ గారు మీరు అనుమతిస్తే, అంటే ఇది మీ సమయం కాబట్టి. తప్పకుండా సార్, తప్పకుండా యాడ్ చేయండి. యా, ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు మీ కష్టం పడి దాన్ని ఏమంటాము అది తయారు చేసి తీసుకొచ్చారు కాబట్టి, సో మీరు ఇంటరాక్ట్ అవ్వదలుచున్నారు మాతో. సో ఇప్పుడు వారు తెలియజేశారు వారి స్పందన. నేను కూడా ఆ క్యాస్ట్ విషయం మీద, ఇప్పుడు నిన్న మన మధ్యకి సోదరులు చందు గారు వచ్చారు. రైట్, ఈవెన్ నౌ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే వారు చక్కగా వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కొంచెం ఇబ్బంది కలిగిన వాతావరణం ఉన్నప్పటికీ ఇప్పుడు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అయితే మరి శూద్రుల్లో చదువుకున్న వారు ఎవరు చెప్పండి అంటే చాలా మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారన్నారు. ఓకే, గుడ్. కనీసం 10 మందిని చెప్పండి అన్నాం, చెప్పలేకపోయారు. ఒక 5 చెప్పలేకపోయారు. అట్లీస్ట్ 1 or 2 అంటే ఈ 1 or 2లో జ్యోతిరావు పూలే గారు ఉన్నారు కదా, ఆయన శూద్రుడే కదా, అది మొన్ననే సినిమా కూడా వచ్చింది కదా. అంబేద్కర్ గారిని చదివిన వారు ఎవరైనా, అంటే నెగిటివ్ కోణంలో కూడా ఆయన ఎదుర్కోవచ్చు, ఆయన రాయలేదనొచ్చు, ఇంకోటి. అంబేద్కర్ గారిని చదివిన వారు ఎవరైనా పూలే గారి విషయం ప్రస్తావిస్తారు. ఎందుకంటే ఆయన చనిపోయే నాటికి ఈయన పుట్టుక అప్పుడే జస్ట్ 1890లో పుట్టాడు, ఈయన 81లో పుట్టాడు. మరి పూలే గారు తెలిసి ఉండదా చందు గారికి? మరి ఆ తెలిసిన మనిషిని ఆ శూద్రుని చెప్పొచ్చు కదా నిన్న చదువుకున్నాడు అని. కానీ ఎందుకు చెప్పలేకపోయారంటే హీ వాజ్ అ ప్రోగ్రెసివ్ శూద్ర, హీ వాజ్ హ్యావింగ్ రిఫార్మేటివ్ శూద్ర. అంటే అసలు పెనుగాలి లాగా, సుడిగాలి లాగా పెను మార్పులు, ఒక పురోగమనం వైపు, పురోగతి వైపు అడుగులు వేయించినటువంటి ధీరోదాత్తుడు జ్యోతిరావు పూలే. ఆ పూలేని ఎందుకు ఉటంకించలేదో నేను ఇక్కడ ఈ కింద కొటేషన్ చెప్తాను. అంబేద్కర్ గారు ఏదైతే కింద చెప్పారో, దీపక్ గారు తెచ్చినటువంటి 2 quotes, పైనేమో క్యాస్ట్ ఈజ్ నాట్ అ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అని, కింద ఐ మెజర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఆర్ ఎ సొసైటీ. సొసైటీ అనేది చాలా లార్జర్ ప్రాస్పెక్ట్ లో, కమ్యూనిటీ అనేది చిన్న సమూహం లేదా చిన్న సమూహం కింద అనుకోవాలి. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దట్ కమ్యూనిటీ, ఇన్ దట్ రెస్పెక్టివ్ కమ్యూనిటీ కదా, అదనమాట. సో ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. మరి అందరి మహిళలు ఏ సామాజిక వర్గంలో ఉన్నా, ఏ సమూహంలో ఉన్నా, వారి అభ్యున్నతికి, వారి పురోగతికి, ప్రోగ్రెస్ కి
పాటుపడేవాడిని నేను లేదా జ్యోతిరావు గారు. దాన్ని బట్టే నేను కొలుస్తాను ఎంత అడ్వాన్స్ అయింది ఆ కమ్యూనిటీ అనేది, ఎంత ప్రోగ్రెస్ అయిందని చెప్తున్నారు. కాబట్టి పూలే గారి పేరు చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే సాక్షాత్ తన ఇంట్లో ఉన్న మనిషి, తన జీవితంలో ఉన్నటువంటి సహచరిని, భాగస్వామి అయిన సావిత్రిబాయి పూలే గారిని చదివించాడు, ఇంకెంతో మందిని తయారు చేశాడు దీపాల్లాగా. అందుకు చెప్పలేకపోయారని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న శివాజీ ఎవరైతే సినిమా అతను 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అతను ఏదైతే అవుట్రేజెస్ గా హీ హ్యాస్ దాన్ని ఏమంటాము అంత బిలిటిల్ చేసి తనను తాను డిగ్రేడ్ చేసుకున్నాడు. ఆడవారి గురించి తర్వాత సంగతి. వర్మ దానికి కరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు ఆర్జీని. నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పుకో, ఇక్కడ బయటకు వచ్చి ఏమీ చెప్పమాక, నీ మాటలు వినేవాళ్ళు ఇంట్లో వాళ్ళే మాత్రమే వింటారు, ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే వాటిని మడిచేసి అని వదిలేశాడు. అంటే మడిచి నాకు ఎక్కడో అన్న పదాలు ఉంటాయి కదా, ఆ రకంగా ఆర్జీ చాలా చక్కగా హుందాగా కామెంట్ చేశారు. అటువంటిది శివాజీ రాజా మాట్లాడింది మంచిదే అని కూడా చెప్పారు మా ఫ్రెండ్. నేను ఉదయం ఫోన్ చేశాను, ఒక చోటకు వెళ్తున్నాము ట్రిప్ మీద అన్నారు. దట్స్ గుడ్. అది నేను చెప్పను కానీ ఎక్కడ అనేది, ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు. కానీ మీరు సమర్థిస్తున్నారంటే కొన్ని మాటలు అనుకుని ఉంటే బాగుండేది అన్నారు. ఆ మాటలు ఎందుకు అన్నాడు, అది నా ప్రశ్న శివాజీ రాజా. సో ఇదండి క్యూ గారు, థ్యాంక్ యూ అండి. వినయ్ గారు, అంబేద్కర్ సంధించిన రెండో క్వశ్చన్ కూడా ఉందండి మనుధర్మ శాస్త్రం మీద. అది ఏమంటే డినయల్ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటున్నాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, అది మరి వారు ఫోన్ లో ఉన్నారు కాబట్టి పల్నాటి గారు, ప్రకాష్ గారు అంటే అన్ని మనమే చెప్పినట్టు ఉండకూడదు కదా. ప్రకాష్ గారు మీరు స్పందించండి. వీలైతే ఇక్కడ కామెంట్స్ లో ఉన్నవారు కూడా మీరు మీ అభిప్రాయం తెలియజేస్తూ ఉండండి, నేను చూపిస్తాను తెర మీద. ప్రకాష్ గారు, సమానత్వాన్ని ఈ యొక్క పుస్తకం డినై చేస్తోంది, అది కూడా కారణం. అంటే ఇప్పుడు ఆయన తగలబెట్టేటంటే ఉత్తినే కాదు కదా, సహేతుకమైన కారణాలు ఉండుంటాయి. రెండో పాయింట్ డినయల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చెప్తున్నారు. మరి అది నిజమేనా? సమానత్వాన్ని ఈ గ్రంథం తృణీకరిస్తోంది. ప్రకాష్ గారు. మరి అంతే కదండి. ఇప్పుడు సమానత్వాన్ని ఈ భూమి మీద మొట్టమొదటిసారి ప్రకటించిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. యూదుడని లేదు, అన్యుడని లేదు, అందరూ కూడా క్రీస్తు నామములో ఒకటవ్వాలి, అందరికీ రక్షణని సమానంగా నేను ఇస్తున్నాను, ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని యొక్క రక్షణ కార్యాన్ని తెలుసుకోవాలి, అందరూ కూడా దేవుని యొక్క పనిలోకి రావాలి అని అందరినీ కలుపుకున్నారు. క్రిస్టియానిటీ విచ్ కంటైన్స్ యూనిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రిస్టియానిటీ అనేది మతం కాదు. ఏ మతానికైనా చివరిలో ఇజం అనే పదం వస్తుంది. హిందూయిజం, బౌద్ధిజం, బుద్ధిజం, ముస్లిమిజం, జుడాయిజం, చివరిలో ఇజం అని వచ్చేది బలవంతంగా ఒక వ్యక్తిని వాళ్ళ సిద్ధాంతాలు తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద రుద్దటం అవుతుంది. కానీ క్రిస్టియానిటీలో ఆ ఇజం అనేది లేదు. క్రిస్టియానిజం అని అనరు, క్రిస్టియానిటీ అనే అంటారు. క్రిస్టియానిటీ విచ్ కంటైన్స్ యూనిటీ. క్రీస్తు అందరినీ కలుపుతాడు, కానీ మనుధర్మం ఏం చేస్తుంది? డినైల్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరినీ విడగొడుతుంది. ఎలాగా? కులాల పేరుతోటి, వర్ణాల పేరుతోటి. వీడు గొప్పవాడు, పుట్టుకతో గొప్పవాడు, వీడు పుట్టుకతో నీచుడు. పుట్టుకతో ఎవడైనా ఒకడు గొప్పవాడని ఎవరు నిర్ణయిస్తారండి? ఎలా నిర్ణయిస్తారు? ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? ఏది లేదు. ఒక కులంలో పుట్టడమే గొప్ప అవుతుందా? ఇది ఎంత మూర్ఖత్వం అండి. కాబట్టి ఇలాంటి మూర్ఖమైనటువంటి పుస్తకాన్ని ఈ డిసెంబర్ 25న తగలబెట్టడం అనేది నిజంగా మానవాళికి చేసినటువంటి గొప్ప మేలని అనుకోవచ్చు. రైట్ అండి. సో నైస్. క్యూ గారు, ఐ థింక్ ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ ఇనఫ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈక్వాలిటీ, సమానత్వాన్ని అది నిరాకరిస్తుంది, తృణీకరిస్తుంది అని వారు చెప్పారు. మీరు కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేయొచ్చండి క్యూ గారు, ఒక వక్తగా. యూ కెన్ యూజ్ యువర్ టైం. హ్యూమన్ డిగ్నిటీని రిజెక్ట్ చేస్తా ఉన్నది కదండి, అది అక్కడే అదే చెప్తా ఉన్నారు. ప్రకాష్ గారు మంచిగా చెప్పారండి.
మూడో ప్రశ్న అంబేద్కర్ గారు ఈ బుక్ మీద సంధించింది ఏమిటంటే అప్రెషన్ ఆఫ్ దళిట్స్, అన్టచబిలిటీని ఇన్స్టిట్యూషనలైజ్డ్ లేకపోతే స్ట్రక్చరైజ్డ్ అన్టచబిలిటీని తీసుకొచ్చారండి ఈ ఈ మనుధర్మ శాస్త్రం ద్వారా. దాని గురించి మీరు మరింత విశ్లేషణ చేయండి. యా సో అనిల్ గారు వచ్చారు తిరిగి, వారి యొక్క నెట్ ఇబ్బంది తొలగిపోయింది అనుకుంటా, వారిని తీసుకుంటాను. తీసుకొని వారి సమయం ఇవ్వబోయే లోపు ఇందాక ప్రకాష్ గారు చెప్పిన దానికి ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను. క్రైస్ట్ పరిపూర్ణంగా మొత్తంగా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఈక్వాలిటీ హోల్సమ్ గా ప్రతిపాదించారు, దాన్ని చేసి చూపించారు. అయితే అంతకన్నా ముందు కొంచెం మనం ఉదాహరించుకోదగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక ఈక్వాలిటీని చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బుద్ధుడు. ఆ బుద్ధుడు విషయాన్ని పరిపూర్ణంగా ఒక హోల్సమ్నెస్, ఇంక్లూజివ్నెస్ తీసుకొచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు. దాన్ని జనబాహుళ్యంలోకి ఎక్కువగా ప్రచారం చేసింది, ఎక్కువగా ఇప్పటికి కూడా అత్యంత పెద్ద డెమోక్రటిక్ నేషన్ మనది. అలాగే లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనది. బ్రిటిష్ కొలోనియల్ పవర్ లో ద జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ లో అది కూడా మనదే. సో ఈ రకంగా చూస్తే బుద్ధుడు ఏదైతే సమానత్వం తీసుకొచ్చాడో దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసి ఒక కాంక్రీట్ స్టాంప్ అండ్ సీల్ వేసింది యేసుక్రీస్తు. ఆ తర్వాత ముందుకు వచ్చి జనాల్లో దాన్ని ప్రాపగేట్ చేయడానికి అవకాశాలు, ప్రొపగాండా నెగిటివ్ కాదు, ప్రాపగేట్ చేయడానికి, పబ్లిసైజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఒక ధీరోదాత్తుడు, మేధావి, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డెమోక్రటిక్ నేషన్ గా ఉన్న ఇండియాలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు. సో ఈక్వాలిటీలో ఈ మైల్ స్టోన్స్ గా ముగ్గురిని చూడొచ్చు, ఒక బుద్ధుడు, యేసుక్రీస్తు, ఒక అంబేద్కర్. అదండి నా మాటలో. సో ఐ వెల్కమ్ వినయ్ గారు. పల్నాటి గారికి ఒక నిమిషం ఇచ్చేసి తర్వాత అనిల్ గారి ప్రెజెంటేషన్ మొదలు పెట్టండి. రైట్ అండి, మీరు చక్కగా గుర్తు చేశారు. సో అనిల్ గారు, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ బికాస్ ఆర్పి బ్రదర్ హ్యాస్ వన్స్ అగైన్ జాయిన్డ్ విత్ అస్. యూ ప్లీజ్ డూ విష్ ఈచ్ అదర్. ఆర్పి గారు మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అనిల్ గారు మరలా బ్యాక్ వచ్చారు, వారి టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయింది. మీరు అనిల్ గారిని గ్రీట్ చేస్తూ కొన్ని మాటలు యాడ్ చేసి ఉండొచ్చు ఇక్కడ. ఆర్పి గారు. ప్రైజ్ లార్డ్ అనిల్ గారు, వినయ్ గారు, గారు గుడ్ ఈవినింగ్ అండి. ఆర్పి ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. సారీ, నాకు నెట్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఎవరో ఒక 2 మమ్మీని అడిగిపో, అక్కడ పోయి చెప్పింది నాకు చెప్పలేదు బిడ్డ. 2 చెక్కులు అని చెప్పి ఒక ఐడితో ఒక అతను వచ్చాడు, అతన్ని తీసి పడేసేయండి. నేనే చూపిద్దాం అనుకున్నా, అది చూపించే తీద్దామని. ఎవరు? అయ్యో తీసేసారా టీము వెనకాల? అయ్యో ఒక్క నిమిషం ఆగండి, అయ్యో తీసేసినట్టున్నారు. అతను ఎవరో కాదండి, ఫోన్లు చేసి బూతులు తిడుతూ ఉంటారు. నాకు కూడా చేశారు, ఏదో కిరణ్ గారి విషయం అని చాలా మంది చేశారు. అందులో ఒకరు అనమాట. 3 మేకులు 2 చెక్కలను పెట్టుకుంది వారే నాకు తెలుసు. ఓకే సార్, అయితే నాకు టైం అవుతుంది, నేను ఎక్కువసేపు ఉండలేను. నాకు ఒక 45 minutesలో నేను నా ప్రజెంటేషన్ నేను పూర్తి చేసేస్తాను సార్. ఎక్కడ దాకా మీరు విన్నారు, నేను ఎక్కడ దాకా చెప్పాను కూడా నాకు తెలీదు, ఎందుకంటే నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అది ఎప్పుడు కట్ అయిపోయిందో కూడా నాకు తెలియదండి. కైండ్లీ నేను చెప్తాను ఓకేనా? మీకు ఎక్కడికి ఆగిపోయిందో చూపించనా? అనిల్ గారు చెప్పండి సార్. అంటే కొంచెం వెనక్కి, మీరు ఇందాక వారు ఫూలే గారు బొమ్మ ఒకటి ఉందండి తెర మీద, అక్కడ ఆగిపోయింది, స్ట్రక్ అయింది. అది చెప్దామని ఇక మీరు మాట్లాడొచ్చు. అంటే సబ్జెక్ట్ అసలుకి స్టార్ట్ అవ్వలేదా? అంటే అయ్యింది. మీరు మీ స్లైడ్స్ వెనక్కి వెళ్ళని చెప్తాను. ఇది బహుశా ఇది 3వ స్లైడ్ 4వ స్లైడ్ మీ దగ్గర, అది ఎన్నో స్లైడ్ నాకు తెలియదు. మీరు కొంచెం వెనక్కి వెళ్తే అది తెలుస్తుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి మాట్లాడారు, ఈ మాటలు చదువుతూ ఈ స్లైడ్ లో, ఇంకప్పుడు స్ట్రక్ అయింది. ఇక్కడ మీరు ఆగారు. ఓకే, ఇక్కడ నుండి మీ మనసులో మళ్ళీ ఒకసారి టాపిక్ ని మీరుగా వీక్షకులకు చెప్తున్నాను, మీరుగా ఎడిట్ చేసుకోండి మనసులో. ఇక్కడ నుంచే మొదలు పెడతాను సార్. గో అహెడ్ సార్, నేను ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను, యూ కెన్ గో అహెడ్. నాకు గివ్ మీ 1 minute సార్, 1 minute.
1 మినిట్ సార్. నో ఇష్యూ అండి. ఆ 1 మినిట్ ని నేను ఇంకోలాగా వినియోగించుకుంటాను, ఎందుకంటే సమయం ఓకే చాలా ఓకే ముఖ్యమైనది కాబట్టి. వచ్చేసాను డన్. సరే ఓకే రైట్, క్యారీ ఆన్. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఓకే. అయితే ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది సచిత్ర జ్యోతిబా ఫూలే జీవనం. ఈ పుస్తకంలో జ్యోతిరావు ఫూలే గారి జీవితంలో వారు పడిన కష్టాలు, వారు చేసిన సేవ మరి ఏంటి అనేది మరి మీకు కనపడుతుంది. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించే 99% జనాలకి తెలియదండి. సో ఈ విషయాలు నేను త్వరగా చెప్తాను, త్వరగా ముగిస్తాను. ప్రప్రథమ మహిళా విద్యాలయం. సావిత్రిబాయి ఫుల్లే చదువు చెప్పడానికి బడికి వెళ్ళేటప్పుడు సనాతన బ్రాహ్మణులు ఉచ్చరించరాని భాషతో బూతులు తిడుతూ హింసించుట. ఆ రోజుల్లో రాజులు, సామంత రాజులు, పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పన్నుతున్న పన్నాగాలు ఒకవైపు సాగుతుంటే, మరోవైపు రాష్ట్రపిత జ్యోతిబా ఫూలే మహిళల కోసం విద్యాలయాలు, అతిశూద్రుల హక్కుల సంపాదన గురించి రాత్రింబగళ్ళు చింతిస్తూ ఉండేవారు. ఆయన పూనా నగరంలో బుధవార్పేట సమీపంలో ఖాళీగా పడి ఉన్న ఒక భవంతిలో మహిళలకు భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల 1848 సంవత్సరంలో ప్రారంభించారు. అర్థమవుతుంది కదండి. సో ఈ పాఠశాలని ప్రారంభించడానికి కొంతమంది సహాయం కూడా చేశారు, అది కూడా చూద్దాం. తామే గొప్ప సంఘ సంస్కర్తలుగా చరిత్రలో రాసుకొని సొంత డబ్బా కొట్టుకు తిరిగే పురోహిత వర్గం ఫూలే కంటే ముందుగా మేమే మహిళకు బడి స్థాపించామని నిరూపించగలరా? క్వశ్చన్ మార్క్. బడిని స్థాపించడంలో జగన్నాథ్ సదాశివ అనే ఆయన ఫూలేకు ఎన్నో సహాయ సహకారాలు అందించిన విషయాన్ని కూడా మనం స్మరించుకోవాలి. మహిళలకు బడి ప్రారంభించిన విషయం పూనా నగరవాసుల్ని ఒక సుడిగాలిలా చుట్టుముట్టింది. బ్రాహ్మణ ధర్మం ప్రకారం స్త్రీ చదువుకోకూడదు, అది ధర్మానికి విరుద్ధము. ఎలాగంటే మనుస్మృతి చాప్టర్ 9 వర్స్ 18 and 19 స్త్రీలకు జాతకర్మ, నామకర్మ క్రియలు మంత్రరహితంగా చేయబడతాయి. అంటే వీళ్ళకు ఉపనయనాలు లేవు. మంత్ర సంస్కారం లేనందువల్ల వారు పాప స్వభావంతో, అబద్ధం వలె అశుభ రూపంతో ఉంటారని అందురు. వేదములు కూడా అదే విధంగా చెప్తున్నాయి. కావున వారి విషయాన్ని పరిష్కరించుటకు ఈ ప్రాయశ్చిత్తాలు చేయవలెను. ఏం ప్రాయశ్చిత్తాలు చెప్పాలో అది తర్వాత చెప్పారు. కానీ ఇది రెండవ చాప్టర్, సెకండ్ చాప్టర్ మనుస్మృతి 66 and 67 చూద్దాము. స్త్రీలకు జాతకర్మాది కర్మకాండాన్నంతా ఆయా సమయములందు మంత్రరహితంగా చేయాలి. ఆ కర్మకాండమంతా శరీర సంస్కారమునకు సంబంధించినది కావున స్త్రీలకు సైతము దీనిని చేయాలి. కానీ వివాహ సంస్కారం మాత్రం వేద మంత్రాల చేతనే చేయాలి. వారికి వివాహ సంస్కారమే ఉపనయనం వంటిది. అందలి పతి సేవయే గురుకుల వాసం. ఆమె చేయు ఇంటి పని సాయంత్ర ప్రాతకాలములందు చేయు హోమముల వంటిది. మొత్తానికి చదువు చెప్పొద్దు అంటున్నారు ఆడవాళ్ళకి. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ రిటన్ హియర్. బ్రాహ్మణ ధర్మం ప్రకారం స్త్రీ చదువుకోకూడదు, అది ధర్మానికి విరుద్ధం. అందుకే ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఫూలేకు వ్యతిరేకంగా ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ ప్రచారానికి వ్యతిరేకంగా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య రోజుకి గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిని తట్టుకొనుటకు ఫూలే మరో టీచరు కోసం పూనా నగరంలో చాలా చోట్ల ప్రయత్నించి దొరకక నిరాశ చెందారు. ఒకవేళ ఎవరైనా దొరికిన బ్రాహ్మణ శక్తుల వల్ల కలిగే అవమానాలకు తట్టుకోలేమని తిరస్కరించేవారు. ఈ పరిస్థితిలో సావిత్రిబాయి ఫూలే చెప్పవలసిన పాఠాన్ని ముందుగా తాను నేర్చుకొని తర్వాత తరగతిలో బాలికలకు బోధించేవారు. సావిత్రిబాయి ఫూలే అధ్యాపకురాలిగా పనిచేయటమా అంటే ఒక శూద్ర స్త్రీ విద్యను ఇతరులకు నేర్పటం. ఈ మాట చెవిన పడితే బ్రాహ్మణులు వాతలు పెట్టుకున్నంత భయపడిపోయేవారు. ఆ తరువాత సావిత్రిబాయిని ఆ అపనిందల పాలు చేయడానికి
పడరాని పాటలు పడ్డారు. ఎలాంటి పాటలు పడ్డారు? తొక్కరాని అడ్డుతోవలు తొక్కారు. ఎలాంటి అడ్డుతోవలు తొక్కారు చూద్దాం. ఉచ్చరించలేని భాషతో బూతులు తిట్టారు. ఇందాకొచ్చి ఒకటి బూతులు రాశాడు కదా, అట్లా. మట్టి ముద్దలు, పేడ ముద్దలు ఆమెపై విసిరేవారు. వాళ్ళ సంస్కారానికి ఇది ప్రతిబింబం. ఎన్ని కష్టాలు, మరెన్ని అవమానాలు ఎదురైనా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన భర్త సంకల్పాన్ని జయప్రదం చేయడంలో ధైర్య సాహసాలను నిరూపించిన సాధ్విమణి మాత సావిత్రిబాయి ఫూలే. రండి ఆ చదువుల తల్లి స్ఫూర్తితో బహుజన సమాజ సేవకు అంకితమవుదాం అని రాశారండి. ఇలా సావిత్రిబాయి ఫూలే గారు ఆడపిల్లలకి చదువులు చెప్పడానికి వెళ్తున్న సమయంలో పేడ ముద్దలు జల్లేవాళ్ళట, ఇసిరేసేవాళ్ళంట, మట్టి ముద్దలు ఇసిరేసేవాళ్ళంట. ఇక సావిత్రిబాయి ఫూలే చదువు చెప్పడానికి బడికి వెళ్ళేటప్పుడు సనాతన బ్రాహ్మణులు ఉచ్చరించరాని భాషతో బూతులు తిడుతూ హింసించుట. బా, ఏం సంస్కృతి అండి, సూపర్, రైట్. తర్వాత మరి ఆ పురాతన కాలంలో జోగినీలుగా ఉన్న వాళ్ళకు మాత్రం చదువులు చెప్పేవారంటండి. ఎస్, ఇన్ ఏన్షియంట్ ఇండియా జోగినీస్ ఆర్ దేవదాసిస్ వేర్ పర్మిటెడ్, ఈవెన్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఎడ్యుకేషన్, రైట్. ఈ రిచువలిస్టిక్ ప్రాస్టిట్యూషన్ వగైరా ఇవన్నీ చేసేవాళ్ళు, వీళ్ళకి చదువులు చెప్పేవాళ్ళు, కానీ మరి నార్మల్ గృహస్థ స్త్రీలకు చెప్పేవాళ్ళు కాదట. మీరు రాసుకున్న శాస్త్రాలను నేను నమ్మను అన్నారండి ఎవరు? ఫూలే గారు. 13వ అధ్యాయం చూద్దాం. ఇది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. బ్రాహ్మణులకు ఇచ్చే దానాన్ని దక్షిణ అని వాళ్లే ఆ పేరు పెట్టుకున్నారు. బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తే పుణ్యం వస్తుందనే మూఢనమ్మకాన్ని కూడా కలుగజేశారు. రైట్. ఎలా కలుగజేశారు చూద్దాం ఇప్పుడు. శ్రీదేవి భాగవతం 9వ స్కందం. దక్షిణ లేని దాన ధర్మాలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి, తక్షణం ఫలం లభిస్తుంది అని వేదం చెబుతుంది. అజ్ఞానం వల్ల కానీ ఆటంకం వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తం సేపు ఆలస్యమైతే 2 రెట్లు, ఒక రాత్రి గడిస్తే 3 కోట్ల రెట్లు, 3 రాత్రులు గడిస్తే 100 కోట్ల రెట్లు, 7 రోజులు గడిస్తే దానికి 2 రెట్లు, నెల గడిస్తే 1,00,000 రెట్లు, సంవత్సరం ఆలస్యమైతే 3 కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలమవుతుంది. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరింకా జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాడు, దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు అని ఇలా దక్షిణల గురించి రాస్తే ఫూలే గారు ఏమన్నారో చూద్దాం. బ్రాహ్మణులకు ఇచ్చే దానాన్ని దక్షిణ అని వాళ్లే ఆ పేరును పెట్టుకున్నారు. బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తే పుణ్యం వస్తుందని మూఢనమ్మకాన్ని కూడా కలుగజేశారు. ఈ సాంప్రదాయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేకం నుండి బ్రాహ్మణులు ఉధృతం చేశారు. ఈ పరంపరకు తరువాత కాలంలో పేష్వారాజులు మరింత ప్రాముఖ్యతను పెంచి లక్షల కొలది రూపాయలను దక్షిణ రూపంలో బ్రాహ్మణులకు అక్రమంగా చెల్లిస్తూ ఉండేవారు. ఆ తరువాత వచ్చిన ఆంగ్లేయులు కూడా ఈ పరంపరను కొనసాగించారు. అయితే ఆల్ఫిన్స్టీన్ దొర కాలంలో ఈ మొత్తాన్ని 50,000 రూపాయల లోపే ఉండేటట్లు కుదించారు. ప్రజాక్షేమాన్ని కోరే సంస్కర్త అయిన గోపాలరావు దేశ్ముఖ్ బ్రాహ్మణులకు దక్షిణ సాంప్రదాయాన్ని రద్దు చేయమని ఒక సందర్భంలో పాలకులకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మరికొందరు సంస్కరణవాదులు దక్షిణను పూర్తిగా రద్దు చేయమని సంతకాలు చేసి రాసిన విజ్ఞప్తిని ప్రభుత్వానికి సమర్పించారు. దీనితో బ్రాహ్మణులు రెచ్చిపోయి విజ్ఞప్తి సంతకాలు చేసిన వారిని బహిష్కరించమని ఆయా గ్రామ పెద్దలను పురికొల్పారు. సంస్కరణవాదులు భయపడిపోయి ఆయా కుల పెద్దల దగ్గరకు వెళ్లే ధైర్య సాహసాలు లేక జ్యోతిరావు ఫూలే దగ్గరకు వచ్చి రక్షించమని, ఆ విజ్ఞప్తిని మీరే స్వయంగా రాసి సమర్పించినట్లు ప్రకటించమని వేడుకున్నారు. అప్పటికీ ఫూలే వయసు 22 సంవత్సరాలు. హఠాత్తుగా ఉత్పన్నమైన ఈ సమస్య గంభీరతకు స్పందించి సంస్కరణవాదులు
రక్షణార్థం ఫూలే గారు వాళ్ళని కాపాడారులేండి, రైట్? ఇలా జరిగింది. అయితే ఇప్పుడు ఫూలే గారి జీవితంలో జరిగిన ఇంకొన్ని విషయాలను మనం చూద్దామండి. ఒక ఇల్లు ఉండేదంటండి, రైట్? ఒక ఇల్లు ఉండేది. ఈ ఇంటిలో ఉన్నప్పుడే ఫూలే 1848 సంవత్సరంలో, 1848 సంవత్సరంలో ఆఖరిలో జగన్నాథ్ సదాశివ్ జీ, సదాశివ బొల్లాడ, గోవండే మొదలైన వారి సహాయంతో బుధవారపేటలో అతిశూద్రుల పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలను నడుపుటకు 2 టీచర్లను నియమించారు. శూద్ర అతిశూద్రుల పిల్లలకు బడిని ప్రారంభించిన ఘనత ప్రథమంగా ఫూలే గారిదే. బడిని నడిపించడంలో ఫూలే అనేక కష్టాలకు గురి అయ్యారు. బ్రాహ్మణ వ్యవస్థ శూద్రులను బలవంతంగా మోసపూరితమైన కుట్రతో చదువులకు దూరంగా ఉంచడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఫూలే ఎంతో ధైర్యంగా, ఎంతో కార్యదీక్షతతో ఇంటికి వెళ్ళి చదువులు లేకనే మనం బానిసలుగా జీవిస్తున్నామని, చదువు యొక్క ప్రాముఖ్యతను, చదువుకున్న పిల్లల ఉజ్వల భవిష్యత్తుని వారికి తెలియజేసి పిల్లలను బడికి పంపేటట్లు పెద్దలను ఒప్పించుట జరిగింది. ఆ తర్వాత కాలంలో రాను రాను బడికి వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. జ్యోతిబా ఫూలే శూద్ర అతిశూద్ర బాలికలకు పాఠశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో సాంస్కృతిక విప్లవానికి శుభారంభం. ఇలా చేసినందుకు ఫూలే గారి సేవని మరి మిషనరీలు అండ్ బ్రిటిషర్స్ గుర్తించి వారిని సత్కారం కూడా చేశారు, వారిని సత్కరించారు కూడా. కానీ ఈ సనాతనవాదులు ఏం చేశారో చూద్దాం. జ్యోతిబా ఫూలే విద్యకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. తరతరాలుగా శూద్రులను అతిశూద్రులను విద్య నుండి దూరం చేసిన బ్రాహ్మణ వ్యవస్థ బ్రిటిష్ పాలనలో బానిస బ్రతుకుల కంటే చాలా ప్రమాదకరమైంది. ఫూలే ఈ బ్రాహ్మణ వ్యవస్థ మార్పు కోసం రాజీ లేని పోరాటాన్ని కొనసాగించారు. ఈ పోరాట క్రమంలో ఎదురయ్యే అవమానాలను, కష్టాలను లెక్క చేయకుండా శూద్ర అతిశూద్ర కులాలలో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేశారు. సనాతన బ్రాహ్మణులు ధర్మ రక్షణార్థం పేరుతో ఫూలే కుటుంబాన్ని ఎన్నో బాధలు పెడుతూ ఉండేవారు. ఫూలేను శారీరకంగా, మానసికంగా కష్టపెట్టడంలో మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఫూలే తలపెట్టిన ప్రతి కార్యానికి ఎన్నో ఆటంకాలను కల్పిస్తూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా మరోపక్క శూద్రులు ఏమనుకునే వాళ్ళు చూద్దాం. అతిశూద్రులు బ్రాహ్మణులు పెట్టే హింసలకు అలవాటు పడిపోయి సుఖవంతమైన జీవితం ఎలా ఉంటుందో తెలియక అదే జీవితం అనుకొని ఆ నికృష్ట జీవితాన్నే గడిపేవారు. బ్రాహ్మణులది, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, బ్రాహ్మణులది శూద్రులది ఒకే ధర్మం, అదే హిందూ ధర్మం అని చెప్పింది ఈ బ్రాహ్మణులే. అయితే అదే ధర్మంలో బ్రాహ్మణులు శూద్రులను హింసించి వారిని పశుప్రాయులుగా, అంటే పశుప్రాయులుగా చూడటమే హిందూ ధర్మమా అనే ప్రశ్న ఏ శూద్రుడికి ఎదురవ్వలేదు ఆ కాలంలో, రైట్? మతపరంగా అందరినీ హిందువుల జాబితాలో జమకట్టి కులపరంగా ముక్కలుగా విడగొట్టడంలోని కుట్ర ఏమిటో తెలుసుకోలేకపోయారు ఎవరు, శూద్రులు కానీ అతిశూద్రులు కానీ. ఇది ఆనాటి శూద్రుల పరిస్థితి. సామాజిక వ్యవస్థ ఇంత చిందరవందరగా ఉన్న కాలంలో ఫూలే శూద్ర అతిశూద్ర కులాలలో విద్యావ్యాప్తి కొరకు కృషి చేయడం అంత సులువైన పని కాదు. ఆ మహత్తర కార్యాలను చేపట్టిన ఫూలే సేవలను బ్రిటిష్ పాలకులు గుర్తించారు. త్వరలోనే ఆయనను సన్మానించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అప్పటికి ఫూలే వయసు కేవలం 25 సంవత్సరాలండి. హీ వాజ్ టూ యంగ్. ఆ రోజుల్లో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రెసిడెంట్గా ఉన్న ఆస్కిన్ పెరీ ద్వారా ఫూలే సేవలను ప్రత్యేకించి స్త్రీల విద్యా బోధనకు గుర్తింపుగా 1852 సంవత్సరంలో పూనా నగరానికి గవర్నర్తో కలిసి వచ్చినప్పుడు ఫూలేను ఘనంగా సన్మానించి జోడు శాలువాలను బహుకరించారు. ఇప్పుడు స్కాట్లాండ్కి చెందిన క్రైస్తవ మిషనరీలు ఇండియాలో ఆ కాలంలో స్కూల్ పెట్టారట. అది పెట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. స్కాట్లాండ్కి చెందిన వాళ్ళు, ఇక్కడ కాదు, పాకిస్తానో ఇరాన్ నుంచో పర్షియా నుంచో వచ్చిన వాళ్ళు కాదు,
స్కాట్లాండ్ నుంచి స్కాటిష్ క్రైస్తవ మిషనరీలు స్కూలు ప్రభావం, ఆంగ్లేయులు మిషనరీ స్కూల్ ప్రభావం ఏంటో చూద్దాం. పూనాలో పేష్వా రాజ్య పతనం, దాని స్థానంలో ఆంగ్లేయుల పరిపాలన, తరువాత దేశంలో సరికొత్త విద్యా విధానాన్ని ప్రకటించడం, ఆ క్రమంలో అనేక చోట్ల మిషనరీ స్కూల్స్ ప్రారంభం అవటం, సంస్కృత భాష స్థానంలో, ఇది జాగ్రత్తగా వినండి, సంస్కృత భాష స్థానంలో ఇంగ్లీషు భాష ప్రవేశం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి త్వరగా జరిగిపోయాయి. బ్రాహ్మణ, శూద్ర, అతిశూద్ర అనే తేడా లేకుండా విద్యారంగంలో సౌలభ్యాలు అందరికీ ఒకేలాగున వర్తించాయి. చాతుర్వర్ణ్య వ్యవస్థ బ్రతికి ఉన్న రోజుల్లోనే ఆంగ్లేయులు ఈ సంస్కరణను ప్రవేశపెట్టడంతో బ్రాహ్మణత్వం చతికిల పడింది. హఠాత్తుగా కలిగిన ఈ మార్పుకు పురోహిత వర్గం కాకి గోల పెట్టిందంట. కలియుగం వచ్చేసింది, చదువుల పడతి అంటే చదువుల తల్లి మన ఇంటి నుండి లేచిపోయింది, త్వరలోనే ప్రళయం రానుంది అని ఒకటే గోల పెట్టారు. ఫూలే చదువు బాల్యంలో మిషనరీ స్కూల్లోనే జరిగింది. ఫూలే చదువు బాల్యంలో మిషనరీ స్కూల్లోనే జరిగిందట. ఆయన మిషనరీ స్కూల్లోనే చదువుకున్నారు. వీళ్ళెవరు చెప్పలా చదువులు, బయట నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీలు చెప్పారు మన వాళ్ళకి చదువులు. ఈ కారణాల వల్ల ఫూలేకు క్రైస్తవ మతానికి చెందిన వారితోనూ ఇస్లాం మతస్థులతోనూ ఎక్కువగా పరిచయాలు పెరిగాయి. పెద్దవాడైన తరువాత హిందూ ధర్మాన్ని ఇతర మతాలతో పోలిస్తే హిందూ మతంలో సమానత్వం, కరుణ, సోదరభావం లేనట్టుగా ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత కొంతవరకు ఆయన క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపారు. మిషనరీ స్కూల్లో చదువుట వలన మానవ హక్కుల గురించి, సామాజిక పరిస్థితుల గురించి అనేక విషయాలు తెలుసుకోగలిగారు. ఆ కాలంలో ఒక ఆంగ్ల రచయిత రాసిన మానవ హక్కులు పుస్తకాన్ని చదివారు. దీని ప్రభావం ఫూలే మీద చాలా హెచ్చుగానే పడింది. బ్రాహ్మణుల అమానుష ప్రవర్తన కారణంగా ఆయన ఏనాడు సంస్కృత భాషను సమర్థించలేదు. సంస్కృతానికి బదులుగా ఇంగ్లీష్ భాషనే సమర్థించారు. జ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు ఇంగ్లీషు గ్రంథాలే ఆయనకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఫూలేకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన తెలుసుకున్న సత్యం ఏమిటంటే, హిందూ మతంలో ఇమిడి ఉన్నంతకాలం అతిశూద్రులకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం దొరకదు. కాబట్టి బ్రాహ్మణ ధర్మం నుండి వీలైనంత తొందరగా శూద్రులు, అతిశూద్రులు బయటపడాలనే నగ్న సత్యాన్ని తెలుసుకోగలిగారు. నెక్స్ట్, మడత పెట్టిన జ్యోతిరావు ఫూలే గారు. మనుస్మృతిపై సవాల్ ఇక్కడి నుంచి స్టార్ట్. ఫూలే గారి మాట వింటే చాలు పురోహితులకు గుండె దడదడ. చదువురండి, ఇక్కడ ఉంది. బ్రాహ్మణులకు పరమ పవిత్రమైనది, ఆదర్శమైనది అయిన ఒక పుక్కిటి పురాణం ఉంది. అదే మను అధర్మ శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం స్త్రీలు, శూద్రులు, అతిశూద్రులు చదువుకోకూడదు. బ్రాహ్మణులు ఆ పవిత్ర గ్రంథాలను చదివేటప్పుడు పొరపాటునైనా వీరు వినకూడదు. ఎందుచేతనంటే వీరు విన్నా లేదా చదివినా ఆ గ్రంథాలు అపవిత్రమైపోతాయి. సనాతన బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను ఆచార వ్యవహారాలను, వాళ్ళ నమ్మకాలను, సమాజం మీద వాళ్ళ పెత్తనాన్ని, నియమ నిబంధనలను దేనిని ఫూలే అంగీకరించలేదు. పైగా వాటికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశారు. పురోహితుల మోసాలను, వాళ్ళ గ్రంథాలలో లిఖించబడిన బూతు పదజాలాన్ని బట్టబయలు చేస్తూ తూర్పారబట్టారు. ఇవన్నీ తెలుసా ప్రజలకి? తెలీదు. సచిత్ర ఫూలే జీవితంలో 27. ఫూలే తిరుగుబాటును తట్టుకోలేని పురోహిత వర్గం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు. మన బ్రాహ్మణ ధర్మం ప్రమాదంలో పడింది, అంటే హిందూ ఖత్రే మే హై అని చెప్తుంటారు కదా ఈ మధ్య కొంతమంది వచ్చి. और अंकल जी कैसे हो అనగా क्या बताऊं बेटा హిందూ ఖత్రే మే హై అని అంటారు జనరల్గా. ఈ మధ్య అంటున్నారు, మా హిందూ మతం చాలా డేంజర్లో ఉంది, అపాయమైన పరిస్థితిలో ఉంది, ఎందుకంటే క్రైస్తవ్యం అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ఈ క్రైస్తవ్యం అనేది చాలా ప్రమాదకరం,
అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు. ఇవన్నీ కొత్త మాటలు కాదు వీళ్ళకి, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కావాలని చూడండి, ఫూలే తిరుగుబాటును తట్టుకోలేని పురోహిత వర్గం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు. మన బ్రాహ్మణ ధర్మం ప్రమాదంలో పడింది, దీనిని రక్షించడానికి బ్రాహ్మణులంతా నడుం బిగించాలి. ఫూలే శూద్రపు వెధవ, తరతరాల నుంచి నీచంగా గుర్తింపు పొందిన శూద్ర కులంలో పుట్టాడు. వీడు మనకి ప్రధాన శత్రువు. శూద్ర అతిశూద్రులకు మరియు స్త్రీలకు వీడు ప్రారంభించిన విద్యాలయాలు బ్రాహ్మణత్వం మీద ఒక సమ్మెట దెబ్బ. పరమ పవిత్రమైన పూనా నగరాన్ని ఈ ఫూలే శూద్రపు వెధవ చండాలుడు అపవిత్రం చేస్తున్నాడు అని ఇంటికి వెళ్ళి చెబుతూ, ఇటువంటి వెధవ మన వెధవ చండాలుడు ఇలా ఇటువంటి వెధవ మన పూర్వీకుల కాలంలో పుట్టి ఉంటే వీడిని ఏనుగులతో తొక్కించి ఉండేవాడు. ఈరోజు మన కర్మవశాత్తు ఆంగ్లేయ పాలన వచ్చినప్పటి నుండి ఈ శూద్రపు వెధవలకు కొమ్ములు వచ్చాయి అని వారు ఉక్రోషాన్ని వెళ్ళగక్కినప్పుడు వారి ముఖాలు మంటలలో మాడిన మసిబొగ్గుల్లా తయారయ్యేవి. ఫూలే మాట వింటే చాలు భయకంపితులై గడగడ వణికిపోయేవారు. పురోహిత వర్గంపై సవాలు విసురుతూ ఫూలే బహుజనుల ఉద్దేశించి ఇలా అనేవారు: ఈ భూమి పుత్రులారా, వినండి నా మాట, ఆపండి పురోహితుల బొమ్మలాట, చదవండి చదువులు మీరంతా, పొందండి సుఖశాంతులు కొంతైనా, వేయండి ప్రగతికి చదునైన బాట, వినండి నా నోట అదే మాట. కానీ మిస్ ఫ్యారియర్ అనే ఆమె గురించి కూడా మనం తెలుసుకోవాలి. మిస్ ఫ్యారియర్ గారు స్త్రీల పాఠశాలను నడిపేవారు. భారతీయ మహిళలకు మిస్ ఫ్యారియర్ గారి పాఠశాల అదేంటో చూద్దాం. జ్యోతిబా ఫూలే నిరంతరం స్త్రీల, శూద్ర, అతిశూద్రుల అభివృద్ధి గురించి, వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం గురించి ఏదో చేయాలనే తపన చెందుతూ ఉండేవారు. ఒకరి మీద ఆధారపడకుండా తన మార్గాన్ని తానే నిర్ణయించుకునేవారు. నిండు మనసు, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం, గంభీరమైన వాగ్దాటి ఆయనలోని ప్రత్యేకత. స్త్రీలకు ఒక పాఠశాల ఎంతైనా అవసరమన్న నిర్ణయానికి ఆయన చేరుకున్నారు. అయితే దీన్ని ఎలా నడపాలన్న విషయం మీద సరైన అవగాహన లేక తన బాల్యమిత్రుడు సదాశివరామ్ గోవండేను కలవటానికి అహ్మద్నగర్ వెళ్ళారు. ఆ రోజుల్లో అమెరికన్ మిషనరీ స్కూళ్లను నడుపుతున్న ఒక పెద్ద కేంద్రం ఉండేది. అప్పుడే ఆ మిషనరీ స్కూల్లో పనిచేసే అధ్యాపకురాలు మిస్ ఫ్యారియర్ తో కలిసే అవకాశం లభించింది. ఈ కలయిక ఫూలే ప్రారంభించబోయే ప్రణాళికకు ఒక ప్రేరేపణనిచ్చింది. వెంటనే ఆయనలో దాగి ఉన్న ఆలోచనలు పెళ్ళుబికి బయటకు వచ్చాయి. పురుషుల కంటే ముందు అతిశూద్ర స్త్రీలకు బడిని ప్రారంభించాలనే కోరిక ఎక్కువైంది. స్త్రీలకు విద్య ఎంతైనా అవసరం ఉంది. బహుజన సమాజం భవిష్యత్తు బాగా ఉండాలంటే మొదట తల్లులు విద్యలను నేర్చుకోవాలి అని ఆయనకి అర్థమయ్యి, అలా విద్యను నేర్చుకున్న తల్లులు వారి పిల్లలకు బాల్యంలో నేర్పించిన విషయాలే పిల్లలు భవిష్యత్తుకు పునాదిగా ఉంటుందని గ్రహించిన మేధావి ఫూలే. ఆ తరువాత ఫూలే మిస్ ఫ్యారియర్తో స్త్రీల విద్యా బోధన పద్ధతి గురించి అనేక విషయాలను చర్చించారు. దుఃఖాన్ని సవివరంగా తెలియజేశారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా విద్యా విజ్ఞాన రంగంలో అభివృద్ధి చెందకపోతే ఏ దేశము అభివృద్ధి చెందలేదన్న విషయం వీరు ఉభయులు ఒకేలాగున స్పందించారు. భారతదేశంలోని ఒక శూద్ర కులస్తుడు ఎక్కువగా చదవకపోయినా ఒక అమెరికన్ విద్యావేత్తతో సామాజిక విషయాలను గురించి చర్చించటం, తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేయుటకు సాహసించుట అనే విషయం నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక అపూర్వమైన సంఘటన. ఓకేనండి, ఇక్కడ చూద్దామండి. ఎస్, ఇక్కడ చూద్దాం ఒక చిన్న మాట. బ్రాహ్మణ విద్యార్థి ప్రతినిధి బృందం బడులలో మహర్ పిల్లలకు
ప్రవేశం వద్దని బ్రాహ్మణుల ఆందోళన. ఇది భలే ఉంటదండి స్టోరీ, చూద్దాం. ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి మీరు. రాష్ట్రపిత జ్యోతిబా ఫూలే నిరంతరం శూద్ర అతిశూద్ర పిల్లలకు ఇచ్చే సందేశం ఏమిటంటే, విద్య లేకుండా బ్రాహ్మణ బానిసత్వం నుండి బయటపడలేం. పట్టుదల మనోనిబ్బరంతో శ్రద్ధగా చదువుకోవాలని ఒకవైపు ఫూలే బోధిస్తుంటే, మరోవైపు బ్రాహ్మణులు అంటరాని పిల్లలను చాలా అమానుషంగా చూసేవారన్నది ఒక చారిత్రక సత్యం. రెవరెండ్ మురే మిట్చెల్, రైట్, అనే ఆంగ్లేయ మేధావి ఆయన దినచర్య పుస్తకంలో ఇలా రాసుకున్నారు: నా మిత్రులలో ఒకరు మంచి ఆదర్శవాది, సంఘ సేవకుడు. ఆయన జ్యోతిరావు ఫూలే. నిండు మనస్తత్వం కలిగిన ఒక విశిష్టమైన వ్యక్తి. అంటరాని వారిగా గుర్తింపబడే వారి శుభాన్ని, క్షేమాన్ని కోరుతూ నిరంతరం ఏదో ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని చేపడుతూ ఉండేవారు. ఒక రోజున ఫూలే ఒక అంటరాని కుర్రవాడిని నా దగ్గరకు పంపారు. ఆ అబ్బాయి తన మాతృభాషను ఫూలే దగ్గర బాగానే నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి నా దగ్గరకు పంపించారు. ఆ అంటరాని కుర్రాడికి మొదటి తరగతిలో ప్రవేశం ఇచ్చిన వెంటనే బ్రాహ్మణ ప్రతినిధి బృందం నిప్పులు చెరుగుతూ కఠోరమైన పదజాలాన్ని, అంటే బూతుల్ని పదజాలాన్ని ప్రయోగిస్తూ వాళ్ళ రూపురేఖలను భయంకరంగా ప్రదర్శిస్తూ, మీ బడిలో అంటరాని వాళ్లకు ప్రవేశం ఇచ్చి మా బ్రాహ్మణ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. మీ బడిలో వాళ్ళైనా ఉండాలి లేదా మేమైనా ఉండాలి. మీ బడిలో మేమైనా ఉండాలి లేదా వాళ్ళైనా ఉండాలి, అంతేకాని ఇద్దరం ఉండడం కుదరదు అని ఆ ఆంగ్లేయ దొరని బెదిరించారు. ఆ తర్వాత ముర్రే దొర ఆ అంటరాని పిల్లల ఎడల మానవతా దృక్పథాన్ని చూపాలని ఎంతో బోధించారు. అయినప్పటికీ బ్రాహ్మణ బృందం అంతా అదే మాట: మీ బడిలో వాళ్ళైనా చదవాలి, మీ బడిలో వాళ్ళైనా చదవాలి లేదా మేమైనా చదవాలి, అంతేకాని మేము వాళ్ళు కలిసి చదవడం జరగదు. మా బ్రాహ్మణ ధర్మం అపవిత్రమైపోతుంది. మేము ఇంటికి వెళ్ళి స్నానం చేయకుండా లోపలికి ప్రవేశించకూడదు. స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని జపించి అశుద్ధి అయిన మా శరీరాలను శుద్ధి చేసుకోవాలి అని వాళ్ళు అమానుషత్వపు నీతుల్ని ఏకరువు పెట్టారు. బ్రాహ్మణ ధర్మంలో ఎటువంటి అమానుష విషబీజాలు పాతుకుని ఉండడం వల్లనే ఫూలే బ్రాహ్మణ వ్యతిరేకి అయ్యాడు. ఎంతవరకు బ్రాహ్మణ ధర్మం ఈ దేశంలో ఉంటుందో అంతవరకు రైటర్ రాసిన విషయం ఇది. బ్రాహ్మణ ధర్మం ఎంతవరకు ఈ దేశంలో ఉంటుందో అంతవరకు శూద్ర అతిశూద్ర స్త్రీల అభివృద్ధి శుభం జరగదు అని నొక్కి చెబుతూ ఉండేవారు. బ్రాహ్మణులు ఎప్పుడు స్వార్థంతో వాళ్ళ శుభం క్షేమమే తప్ప ఇతరుల శుభాన్ని, క్షేమాన్ని, అభివృద్ధిని సహించలేరు అన్నదే ఫూలే చెప్పిన చారిత్రక సత్యం. పూజల కన్నా జ్ఞానం మిన్నా. గర్భవతులైన స్త్రీలకు పూజల పేరుతో చేసే దోపిడిని తృతీయ రత్న అనే నాటిక ద్వారా విదేశీ ఆర్య బ్రాహ్మణుల, ఈ మాట జాగ్రత్తగా, విదేశీ ఇక్కడ కింద విదేశీ ఆర్య బ్రాహ్మణుల మోసాన్ని బట్టబయలు చేశారు. రైట్, ఇలా ఎన్నెన్నో విషయాలు మరి ఫూలే గారి విషయంలో జీవితంలో రికార్డ్ అయి ఉన్నాయి. మరి ఫూలే గారిని చంపడానికి ఎవరినో కాదు, శూద్రులకే డబ్బులు ఇచ్చి ఆయన పడుకున్నప్పుడు రాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చంపించడానికి మరి హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. సో ఈయన వాళ్ళతో మాట్లాడారు: నా చావు వల్ల మీరు పొందే లాభం ఏంటి? ఒరే పిచ్చోళ్ళారా, నేను మీకోసమే పనిచేస్తున్నాను అని చెప్పడం. అటు తర్వాత తెల్లదొరల దాస్యం కంటే భయంకరమైనది బ్రాహ్మణవాదం అని కూడా చెప్పారు. పేష్వాల కుట్రను ఆంగ్లేయులు అణచివేయకపోతే వేల సంఖ్యలో శూద్ర అతిశూద్రులు పేష్వాల హింసకు తమ ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. ఇలా ఎన్నో విషయాలు చెప్పి సంచలనాత్మక రచనలు, అందులో మొట్టమొదటి నంబర్ 1 రైటింగ్ గులాంగిరి, అటు తర్వాత త్రిరత్న అనే ఒక నాటకం, ఆ తర్వాత బ్రాహ్మణుక చలాకీ, బ్రాహ్మణుల చలాకీతనం అనేవి, ఇలాంటి గేయాలు, ఇలాంటి పద్యాలు లేదా ఇలాంటి పుస్తకాలు రాశారు. రైట్, ఈ పరిస్థితిలో ఈ దేశ మూలవాసులకు
ఈ దేశ మూల వాసులను చైతన్యపరచడానికి, ఈ పరిస్థితుల్లో ఈ దేశ మూల వాసులను చైతన్యపరచడానికి ఎటువంటి రచనలు చేయాలి అన్నదే ఆయన ముందున్న ప్రశ్న. సామాజికంగా జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను ఎదుర్కొంటున్న బ్రాహ్మణులను రచనల ద్వారా చైతన్య పూరితులను చేయుటకు కళాన్ని కూడా చేపట్టారు. ఆయన రచనల్లో శక్తివంతమైన పదజాలాన్ని వాడి బహుజనుల ఆలోచన, అవగాహనలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలిగారు. ఈ క్రమంలో ఫూలే త్రిరత్న అనే నాటికను, ఛత్రపతి శివాజీ చరిత్ర, ప్రజాపంద, జిత్తులమారి బ్రాహ్మణులు అనే శీర్షికలతో చైతన్యపూరితమైన గ్రంథాలను కూడా ఆయన రచించి ఉన్నారు. సో ఇలా అటు తర్వాత వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ ఫూలే గారి జీవితాన్ని గురించి తెలుసుకొని, అటు తర్వాత ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడ్డాడు కాబట్టి ఆయన కూడా మరి ఈ బ్రాహ్మణ భావజాలం, నేను బ్రాహ్మణులకి అగెయిన్స్ట్గా ఏం చెప్పట్లేదు, ఈ బ్రాహ్మణ భావజాలం గురించి చెప్తున్నాను. ఈ వీరు కూడా అంబేద్కర్ గారు కూడా మరి బ్రాహ్మణ భావజాలం ఏదైతే ఉందో, భావజాలం కాదు భావజాలం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగానే పనిచేస్తూ హూ వెర్ ద శూద్రాస్, హౌ దే కేమ్ టు బి ద ఫోర్త్ వర్ణ ఇన్ ద ఇండో ఆరియన్ సొసైటీ అనే పుస్తకాన్ని రాస్తూ, ఆ పుస్తకంలో అసలు ఈ పురుష సూక్తంలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ itself is a idiotic twaddle of these words deserve to be studied as a physician studies the twaddle of idiots and raving of madmen. ఇవన్నీ కూడా చెత్త రైటింగ్స్, ఇవన్నీ కూడా అసలుకి నమ్మడానికి వీలు లేదు. అసలు తల్లో నుంచి వచ్చేదేంది, భుజాల్లో నుంచి వచ్చేదేంది, తొడల్లో నుంచి వచ్చేదేంది, కాళ్ళల్లో నుంచి వచ్చేదేంది, ఇదేందిరా బాబు అని చెప్పి కూడా రాయటం జరిగింది. అలాగే తెలంగాణ దళిత కథలు అనే పుస్తకంలో కూడా మరి ఇలా ఎన్నో విషయాలు మనకి రాసి ఉంటాయి. ఈ ముగింపులో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి వాదం ఏదైతే ఉందో, అంబేద్కర్ వాదం సమాజాన్ని మార్చడానికి విద్యను ప్రాతిపదికంగా ఉపయోగించాలనే రాజకీయ వాదనను, ఈ పరిభాషను నేర్పించింది మనకి. ఎస్, కానీ ఈ రెండు కూడా తెలుగు ప్రాంతాల్లో దళిత సమాజంలో ఎంతో కృషి చేసిన కుల వ్యతిరేక సాంప్రదాయం గురించి మాకు ఎప్పుడూ నేర్పించలేదు అని ఇలా ఈ రైటర్ గారు రాస్తూ ఇలా ముందుకెళ్ళిపోయారు. సో ఇలాగే మన భారతదేశంలో ఈ దళితులు అని పిలువబడిన వారు మరి ఎప్పటి నుండో మరి లేదా శూద్రులు అని పిలువబడిన వారు ఎప్పటి నుండో ఎన్నో కష్టాలు పడుతూ వచ్చారు. దానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే మనుస్మృతి అనే పుస్తకం. ఈ మనుస్మృతిని మడత పెట్టింది ఫూలే గారు, దాన్ని మంట పెట్టింది అంబేద్కర్ గారు. సో మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ భావజాలం ఉంది, ఇప్పటికి కూడా ఉంది, లేదు అనడానికి లేదు. రైట్. సో ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం ఇండియాలో నేటికి అస్పృశ్యత మహమ్మారి కొనసాగుతున్నట్లు తేలింది. 2015లో దేశ రాజధాని ఢిల్లీలో చేసిన సర్వేలో 50% గృహాల్లో అంటరానితనాన్ని పాటిస్తున్నట్టుగా చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా 30% మంది సాటి వారి పట్ల అంటరానితనాన్ని ఆచరిస్తున్నట్లు బాహాటంగానే ఒప్పుకున్నారు. 2014 నుంచి 18 మధ్యకాలంలో తమిళనాడులోని 20 జిల్లాల్లోని 640 గ్రామాల్లో చేసిన సర్వేల్లో వాళ్ళంతా అస్పృశ్యతను పాటిస్తున్నట్లు తేల్చి చెప్పిండ్రు. ఇప్పటికి కూడా ఉందండి. ఎవడు సార్ వాడు చెప్పింది? మనుస్మృతి లేదు, ఎవరు పాటిస్తున్నారు? అది మనుస్మృతిలో చెప్పిందే ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. మరి ఈ బ్రాహ్మణ మరి భావజాలం అనేది అప్పర్ హ్యాండ్లో ఉందని చూడడానికి మనం చూడండి, ఐపీఎల్ లవర్స్ అందరూ చూడండి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, రవిశాస్త్రి, గవాస్కర్, అగర్కర్, మంజురేకర్, రవిచంద్ర అశ్విన్, అమర్నాథ్, లాలా అమర్నాథ్, జవగల్ శ్రీనాథ్, అజింక్య రహానే,
రిషబ్ పంత్, వెంకటేష్ ప్రసాద్, అమిత్ మిశ్రా, రాహుల్, కేఎల్ రాహుల్, చేతేశ్వర పూజారా, అనిల్ కుంబ్లే, నమన్ ఓజా, శ్రీశాంత్, లక్ష్మీపతి బాలాజీ, తివారీ, కులకర్ణి, శర్మ, వాడేకర్, విజయ్ శంకర్, మురళీ కార్తిక్, వీళ్ళంతా బ్రాహ్మణులు అండి. సురేష్ రైనా బ్రాహ్మణుడు, హార్దిక్ పాండ్యా, కృణల్ పాండ్యా, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, అంతా బ్రాహ్మణులు. మిగతా వాళ్ళకి క్షత్రియులు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, గంభీర్, ధవన్, సెహ్వాగ్, జడేజా, అజయ్ జడేజా, రవీంద్ర జడేజా, ఆర్పి సింగ్, ఆశిష్ నెహ్రా, వీళ్ళంతా క్షత్రియులు. పృథ్వీ షా అనే అతను వైశ్యుడట. అంబటి రాయుడు మాత్రం కాపు సమాజానికి. ప్రతిభ, ఇక ఎక్కడిది ప్రతిభ? ఇది కాదారా మీ రిజర్వేషన్? క్రికెట్లో ఎస్సీ ఎస్టీ బీసీల్లో కంటే అత్యద్భుతంగా క్రికెట్ ఆడేవారు ఉన్నారు, కానీ క్రికెట్లో అవకాశాలు రావు. మీరు ఇవ్వరు. కులం ఆధారంగానే క్రికెట్ టీం సెలక్షన్ జరుగుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మొన్న బిగ్ బాస్ అనేది కూడా జరిగింది, రైట్? బిగ్ బాస్ 9 ఎవరు ఆయన పేరేంది, నాగార్జున గారు హోస్ట్. అందులో ఎన్నో గేమ్స్ ఆడి చాలా చక్కగా ఆడిన వ్యక్తి ఇమాన్యుల్ అనే వ్యక్తి. అతను కేవలం క్రిస్టియన్ అని టాప్ 5లోకి అయితే వెళ్ళాడు, కానీ నంబర్ 1 పొజిషన్ ఇవ్వలా. ఎన్నో గేములు గెలిచాడు, ప్రతి ఒక్క గేమ్ గెలిచాడు, కానీ 4th ప్లేస్లో అవుట్ అయ్యాడు. ఓట్లు పడలా. సో ఇలా అప్పట్లో ఉన్న ఈ బ్రాహ్మణ భావజాలం ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చూపించకుండా మతోన్మాదుల్ని తయారు చేశారు. ఇప్పుడు మతోన్మాదం, పుట్టుక, పరిమాణం, నివారణ, ఇవి కూడా రాబోయే రోజుల్లో చెప్తాను నేను. బిపిన్ చంద్ర, ఢిల్లీ చరిత్రకారుల బృందం తరఫు నుండి ఇది రాయబడింది. మతోన్మాదం, పుట్టుక, పరిమాణం, నివారణ, మతం, మతతత్వం, మతోన్మాదం. ఈ పుస్తకంలో ఏముందో కూడా రాబోయే రోజుల్లో నేను చెప్తాను. శూద్రులు అనేవారు ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉండేవాళ్ళు అనేది రామ్ చరణ్ శర్మ గారు కూడా చాలా చక్కగా రాశారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు వినయ్ గారు సూట్ వేసుకున్నా, నేను మరి చక్కగా తెలుగు చదవగలుగుతున్నా, ఇంగ్లీష్ చదవగలుగుతున్నా, మీ ముందు మేము లైవ్లు చేయగలుగుతున్నా, ఏం చేసినా దానికి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం మన ఈ రాజ్యాంగం, ది మ్యాన్ అండ్ ద బుక్. A great nation pay homage to Dr. B.R. Ambedkar, father of modern India, Constitution of India. So, నవ భారతదేశ నిర్మాణానికి మరి బ్లూ సూట్, వైట్ షర్ట్ అండ్ రెడ్ టై, ఇవి సింబాలికల్గా ఉన్నాయి, రైట్? సో ఈ అంబేద్కర్ గారు మనుస్మృతిని 25వ తారీఖు 1927 ఎందుకు తగలబెట్టారు అంటే, ఇది మానవ హక్కులకు విరుద్ధంగా ఉన్న ఒక పనికి మాలిన పుస్తకం కాబట్టి. 10 అంశాలు జనరల్గా క్రైస్తవులు, యూదులు ఏం చెప్తారంటే, మా దేవుడు మాకు 10 ఆజ్ఞలు ఇచ్చాడని. కానీ 10 రీజన్స్ వల్ల, 10 మెయిన్ రీజన్స్ వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మనుస్మృతి అనే మానవ హక్కులను ఉల్లంఘించే ఈ పుస్తకాన్ని ఆయన దహించడం జరిగింది. 10 రీజన్స్. ఆ 10 రీజన్స్ ఏంటో ఇప్పుడు మనకి క్యూ గారు చూపిస్తారు. సార్, కైండ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ హూ ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్, ఆ 10 రీజన్స్ మీ థంబ్నెయిల్లో ఉంది, అది చూపించండి సార్, మీ దగ్గర ఉన్న ఫోటోలో. అనిల్ గారు, ఇందాక ఒకటి రాజ్యాంగము, అంబేద్కర్ పక్క పక్కన ఉన్నది ఒకసారి పెట్టరా? ఇందాక మీ దాంట్లో పెట్టాను సార్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తా ఉన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. ఎస్ సార్. అదే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆ ట్రయాంగిల్ తిరగబడి ఉంటుందండి, గమనించారా?
అవును అవును యా దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే, ఇట్ నీడ్స్ ఎ గెస్చర్ హియర్. అందుకని నేను నార్మల్ స్క్రీన్ తీసుకొచ్చాను. దాన్ని ఏమంటాము, క్యూ గారికి మీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది కదా, మన ఎగ్జామ్ లో రాస్తాం క్యూఏ. మీరు ఆ సంగ్రహణ శక్తికి హ్యాట్స్ ఆఫ్. నిచ్చెన మెట్లి అలా అమాంతం తిరగేశారని మీరు గుర్తించారు. ఎవరు చెప్తారా ఎప్పుడు చెప్తారా అనుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ మీకు. యా అనిల్ గారు. and it is taken from the Bible itself, because where Jesus Christ turned the tables, he has turned the hierarchy system. యా అనిల్ గారు ఇక్కడ ఈ సమయంలో మీరు బహుశా ఇది జోడించి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి నార్మల్ స్క్రీన్ తీసుకుని మళ్ళీ తీసుకుని వస్తాను. అంటే బిబ్లియోస్ లేదా పాత నిబంధనలో తోరాలో దేవుడు చెప్పని విషయాల్ని ఈ వాళ్ళు కూడా ఆనాడు ఉన్న యోధా సమాజము, ఈ ప్రీస్ట్లీ వ్యవస్థ ఎక్కువ తక్కువగా, వీళ్ళు ఎక్కువ, దేవుడు చెప్పని విషయాలను సుమా దేవుడు చెప్పినవి కాదు. దేవుడు ఎక్కడ ఇంప్లాంట్ చేయలేదు, ఇంబైబ్ చేయలేదు. వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఈడు ఎక్కువ వాడు తక్కువ ఎట్లా అని రాసుకుని ఏదైతే ఉందో ఒక్కసారిగా వచ్చి ఆయన టాప్ సీట్ అవి చేశారు. అది తెలియజేయండి. అంటే అక్కడ దేవుడు చెప్పినట్టు బానిసత్వాన్ని, స్లావరీని, బాండేజ్ని దేవుడు పనిగట్టుకుని చెప్పినట్టు అపోహలో ఉన్నారు జనాలు. అది కొంచెం తెలియజేయండి జనాలకి. ఒక్క నిమిషం సార్, నేను క్వశ్చన్ మనం చూపించాలి కదా, అసలు ఏంటనేది మనం చూపించాలి కదా, ఏం చెప్తున్నాం మనం, ఏం మాట్లాడుతున్నాం అనేది. సో నా స్క్రీన్ ఇక్కడ మీకు ట్రయాంగిల్ కనపడుతుంది రైట్. ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇది రైట్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు, స్కేలియన్ ట్రయాంగిల్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. టూ సైడ్స్ ఏముంటే ఏమంటారంటే ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ అయినా పక్క. యా పక్క. ట్రయాంగిల్ కాదు, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఇంకోటి స్కేలియన్ ట్రయాంగిల్ కాదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు. ఇస్ ఇట్ ఐసోసెలస్ ట్రయాంగిల్? ఎస్ సార్, ఐసోసెలస్. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది తీసుకోండి, పెట్టండి సార్. ఈ ట్రయాంగిల్ ఏదైతే బ్రాహ్మణవాదం ఏదైతే ఈ ట్రయాంగిల్ ఉందో, తక్కువ మంది ఉన్న బ్రాహ్మణ తర్వాత క్షత్రియ, వైశ్య, అతి ఎక్కువగా ఉన్న శూద్రులు, ఈ ట్రయాంగిల్ సిస్టమ్, హైరార్కీ సిస్టమ్ అంటారు, లేదా వర్ణ సిస్టమ్ అని అంటారు. వర్ణ సిస్టమ్ ని ఇప్పుడు ఇంకోటి తీసుకుంటారు. ఈ వర్ణ సిస్టమ్ ని టేబుల్స్ టర్న్ చేసినట్లుగా ఇది సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఉల్టా एकदम सीधा उल्टा कर दिया इन्होंने. అందుకని చెప్తాను, ద మ్యాన్ ఇన్ ద బుక్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే సార్. సో సార్ మీ 10 రీజన్స్ ఒకసారి చూపిస్తారని నేను అనుకుంటున్నాను క్యూ గారు. జస్ట్ లైక్ 10 కమాండ్మెంట్స్. గారు they are on the screen. Go ahead. మనం ఇందాక 3 రీజన్స్ చెప్పుకున్నామండి. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడానికి ప్రధానమైన 3 కారణాలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఒకసారి సమరైజ్ చేసి చెప్పండి వినయ్ గారు, ఫస్ట్ 3 కూడా ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి వాటి. యా అవునండి. ఓకే రైట్, ఒక్క నిమిషం. అయితే నేను ఒక చిన్న విన్నపం కూడా చేస్తాను ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులకి. ఒక్క నిమిషం. యా
సో స్క్రీన్ మీద బిగినింగ్ నుంచి ప్రకాష్ గారు అండ్ మైసెల్ఫ్, క్యూ గారు, అనిల్ గారు ఉన్నారు. మధ్యలో ఒక చీఫ్ గెస్ట్ గా పల్నాడు గారు కూడా వచ్చారు. బ్రదరు మనకు తెలుసు, సుపరిచితులు చాలా మందికి. మనోజ్ గారు ఆఫ్ లేట్ గా జాయిన్ అయ్యారు. సో వారిరువురు కొంచెం గ్రీటింగ్స్ తెలియజేసినాక ఒక నిమిషం ఆ స్లైడ్ తీసుకొస్తాను. ఆర్పి గారు మీరు సభికులను ఉద్దేశించి గ్రీటింగ్స్ చెప్పండి. మనోజ్ గారు రెస్పాండ్ అవుతారు. ఆ తర్వాత నేను ఆ స్లైడ్ చూపిస్తాను. ఆర్పి గారు. గుడ్ ఈవినింగ్ మనోజ్ గారు, ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Yeah, you mean to say you are thankful for Anil for his presentation. Okay, Manoj Babu garu, మీరు కూడా మీ యొక్క వెల్కమ్ నోట్, క్రిస్మస్ గ్రీటింగ్స్ అండ్ ఎనీథింగ్. Yeah, good evening everyone. అందరికి Devim and happy Christmas. అందరికి మనుధర్మ దహన దినోత్సవ శుభాకాంక్షలు. మనుధర్మ శాస్త్ర దహన దినోత్సవ శుభాకాంక్షలు. సో వినయ్ గారు, నేను మీకు ఒక ఇమేజ్ పెడుతున్నాను, దయచేసి దాన్ని మీరు కుదిరితే మీరు ఒకసారి చూపించండి. కుదిరితే కాదు, ఇప్పుడే తక్షణమే చూపిస్తాను, పంపించండి. వాట్సాప్ లో పెట్టాను, ఒక్కసారి షో చేయండి. నేను నాకు కొంచెం ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మాట్లాడుతూ ఉంటాను. యా అవునండి. ఓకే, జస్ట్ ఆ ఇమేజ్ పెట్టిన తర్వాత నేను సో మీరు మాట్లాడండి, వచ్చేస్తుంది. వాట్సాప్ లో పెట్టాను నేను మీకు. ఓకే, అయిపోయింది, డౌన్లోడ్ అయింది, పైకి తీసుకొస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. యా, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ జై భీమ్, హ్యాపీ క్రిస్మస్. మనుధర్మ శాస్త్రాన్ని దహన దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం, చాలా హ్యాపీ. ఇంకో ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే కామెంట్ చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ జై భీమ్. నేను కొన్ని పాయింట్లు చెప్పాలనుకుంటున్నా, అంటే ఇన్ కేస్ అనిల్ గారు చెప్పకపోతే నేను చెప్పాలని అనుకుంటున్నా. బట్ అనిల్ గారి ద్వారా చెప్పిస్తేనే కొంచెం బాగుంటది అనేది నాకు అనిపించింది. అనిల్ గారు అండ్ ప్రకాష్ బ్రదరు వీళ్ళిద్దరితోటి 2-3 పాయింట్లు చెప్పించాలనేది నేను అనుకుంటున్నాను. సో ఆ పాయింట్లు నేను చెప్తున్నా. దానికంటే ముందు ఆ థంబ్నెయిల్, అదొక్కటే థంబ్నెయిల్ మాత్రమే కొంచెం పెద్దగా పెట్టండి, పెద్దగా పెట్టి చూసే వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుందని. యా, అదే మనుధర్మ శాస్త్రాన్ని మడతబెట్టిన, అది చదవండి, మడతెట్టిన జ్యోతిరావు, మంట పెట్టిన భీమరావు. నన్ను చదవని అదే చూస్తే ముచ్చటేసింది. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని కూడా జోడించారు. అక్కడ నా బాధ బహుశా నన్ను కూడా పెట్టలేదు, నన్ను అనిల్ గారిని పెట్టుంటే బాగుండేది. బట్ మా అందరి తరపున మీరున్నారు చాలు, మా అందరి తరపున మీరు మా నాయకులు. సో మన మనోజ్ బాబు నూతలపాటి గారు ఈజ్ విత్ జ్యోతిరావు పూలే గారు అండ్ మన రాజ్యాంగ నిర్మాత మేధావి డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారితో పాటుగా నేడు డిసెంబర్ 25న గమనించండి, డిసెంబర్ 25 ఏడి అన్నా డామినే. కొద్దిమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ వేళ నేను చెప్తున్నా, ఇట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ది లార్డ్, అన్నా డామినే, ఇన్ ద ఇరా ఆఫ్ ది లార్డ్ అని కూడా అనుకోవచ్చు. 2025 డిసెంబర్ 25 నాడున వారు ఏదైతే చెప్పారో ఇందాక ఒక స్లైడ్ లో, దీపక్ గారు తెచ్చిన స్లైడ్ లో, ఇట్స్ నాట్, దాన్ని ఏమంటాము, భౌతికమైన నిజంగా కాల్చడం కాదు. అక్కడ అంబేద్కర్ గారు ఒక సింబాలిక్ గెస్చర్ గా, బ్యాప్టిజం ఎట్లాగైతే ఒక సింబాలిక్ గెస్చరో, ఈ కాల్చడానికి కూడా పబ్లిక్ గా చేయటం ఆంతర్యం. మీ బుర్రలో ఉన్న మకిలి, మలినం, పేడ, చెత్త, పెంటను తీసేయండి రా సోదరులారా అని. రా అంటే అక్కడ ఒక అఫెక్షన్ తో, సుమా తిట్టు కాదు, నా సోదరులారా ఈ చెత్తని మలినాన్ని తీసేయండి అని ఏదైతే చెప్పారో అది మనోజ్ గారు ఇక్కడ చేయటము, చక్కగా ఒక బ్లేజర్ తోను, జీన్ షర్ట్ తోను. ఐ థింక్ లెవిస్ కంపెనీ ఆనాడే కోల్ మైన్స్ లో స్టార్ట్ చేసింది అది అమెరికాలో. సో ఇది మీరు టైం లైన్ లో వెనక్కి వెళ్ళొచ్చు, మనోజ్ గారిని వెనక్కి తీసుకెళ్లొచ్చు, లేదా అంబేద్కర్ గారిని టైం లైన్ లో, టైం మెషిన్ లో ముందుకైనా తీసుకురావచ్చు. ఎనీవేస్ మంచిగా చక్కగా అర్థవంతంగా డిజైన్ చేశారండి. థ్యాంక్ యూ. యా, ఇది వాస్తవానికి ప్రతి డిసెంబర్ 25వ తారీఖున నేను, నాతో పాటు అంబేద్కరిస్టులు మొత్తం అందరం కూడా పబ్లిక్ గా ఒక మనుధర్మ శాస్త్రం ఖచ్చితంగా మంటల్లో తగలబెడతాం, అందులో డౌటే లేదు. మేము తగలబెట్టి
దాన్ని ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతాం. అయితే నేను తగలబెట్టిన ఫోటోలు వేరే ఉన్నాయి. దానికంటే కూడా బాబాసాహెబు అండ్ జ్యోతిబా పూలే గారు వీళ్ళతోటి ఫోటో పెడితే బాగుంటుందని నాకు అనిపించి నేను అది క్రియేట్ చేసుకోవడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కరెక్ట్గా డిసెంబర్ 25వ తారీఖు నాడే తగలబెట్టడానికి ఒక కారణం ఏంటి, ముఖ్యమైన కారణం ఏంటి? ఒకటి, అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కావాలని క్రిస్మస్ రోజునే ఆయన అనుకుని చేశారా? వాట్ ఎవర్, దాని వివరణ బ్రదర్ అనిల్ గారు కానీ లేదంటే ప్రకాష్ బ్రదర్ కానీ ఇవ్వాలి. రెండోది, బాబాసాహెబు ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన సందర్భంలో ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? బాబాసాహెబు అది చించి తగలబెట్టారా, లేకపోతే వేరే వాళ్ళతోటి చింపించి చదివిపించి అట్లా తగలబెట్టారా? అసలు ఏంటి దాని చరిత్ర ఏంటి? ఈ 2 పాయింట్లు ప్రకాష్ గారు చెప్పినా లేదంటే అనిల్ గారు చెప్తే నాకు కొంచెం ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన వాయిస్ కూడా చాలా సూతింగ్గా ఉంటుంది. ఆయన చెప్తే చక్కగా చిన్నపిల్లలకి అర్థవంతంగా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట మైండ్లోకి. అట్లాగా ఆయన దించుతూ ఉంటారు కాబట్టి ఆయనతో చెప్పించాలని నా కోరిక. ఆయన చెప్పకపోతే నేను చెప్తా. రైట్. మీరు చక్కగా చెప్పారు. వారు చెబితే అంటే మీరు సూదింగ్ అన్న మాట ఏదైతుందో నన్ను చాలా ఆకట్టుకుంది. ఎందుకంటే నేను లిటరేచర్ చేశాను కాబట్టి వీణులు విందుగా, ఆహ్లాదకరంగా, వినసొంపుగా, హాయిగా, మనసును హత్తుకునే సూదింగ్. పొరపాటున తెలుగులో దాన్ని సుత్తి అని అనుకుంటారేమో, అది ఆంగ్ల పదం లేదా లాటిన్ పదం, అలాగే స్వీకరించండి దాన్ని. సో ఇప్పుడు మనకి జోలపాట లాగా చక్కగా చెప్తారు అనిల్ గారు. సో అనిల్ గారు, మీకు ఈ సమయం ఇవ్వబడిందండి. అయితే చక్కగా ఒక కామెంట్ చేశారు సిస్టర్ గారు, డిస్టర్బెన్స్ వస్తుందని. నేను మాక్సిమం అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక బిగినింగ్ లో కొద్ది రోజులు వాడేవాడిని. నార్మల్ ఫ్యాన్ వాడట్లా, ఏసీ కూడా వాడట్లా, డిస్టర్బెన్స్ వస్తుందని. అంటే ఇది స్టూడియో సెటప్ కాదు, ఇంట్లో కాబట్టి. సో నా వైపు నుంచి అయితే లేదు సిస్టర్, వీలైనంత వరకు నేను మాట్లాడగానే ఆఫ్ చేసుకుంటున్నాను. సీఎం గారు కూడా చెప్పారు. ఇంకా ఎవరైనా సరే ఒక నియమం పాటిద్దాము, మనం మాట్లాడేసిన వెంటనే మ్యూట్ లోకి వెళ్ళిపోదాం, అప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండొచ్చు. సో మీరు చెప్పాలండి. వినయ్ గారు, మీరు మాట్లాడిన తర్వాత మ్యూట్ లో పెట్టేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. నేను పెట్టేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి మనోజ్ గారు. సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. నేను బయట ఉన్నాను, బంధువుల ఇంట్లో ఉన్నాను. సో అందుకని నా దగ్గర ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. నేను స్క్రీన్ మీద పెట్టాను సార్, వినయ్ గారితో చదివిపించాను. ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్, ఏమనుకోద్దు సార్. ఓకే, రైట్ అండి. నేను మిగతాది కిందకి తీసి అనిల్ గారు పెట్టింది పైకి తీసుకున్నా. ఓకే, సో డిస్టర్బెన్స్ వారి వైపు నుంచి బంధువులతో ఉన్నారు కాబట్టి ఐ విల్ టేక్ దట్ లిబర్టీ. ఎవరైనా ఫోన్ లో చూసి చదవగలిగే వారు ఉంటే ఇక్కడ సభికుల్లో వారు చదవచ్చు, లేదా ఇఫ్ నో వన్ ఈస్ టేకింగ్ దట్ దట్ ఆపర్చునిటీ నేను తీసుకుంటాను. క్యూ గారు, ప్రకాష్ గారు చదువుతారా? ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హలో, సరే, లెట్ మీ టేక్. మరి సమయం చాలా మనకు విలువైంది కాబట్టి. వినయ్ గారు, ఒక్క నిమిషం. వాస్తవానికి నేను అడిగింది అంటే డిసెంబర్ 25వ తారీఖు నాడే ఆయన తగలబెట్టడానికి కారణం ఆయన అంటే ఇక్కడ అది చదవడం అనేది కంటే కూడా ఆయన ద్వారా వినాలని, ఎక్కువ మందికి జనాలు తెలవాలని నా కోరిక. రైట్ అండి, మీరు చెప్పింది నాకు కంప్లీట్ గా అర్థమైపోయింది. మరి వారు బంధుగణంతో ఉన్నారు కాబట్టి ఒక పక్క రూమ్ లోకి వచ్చి మాట్లాడతారేమో చూద్దాము. ఐ థింక్ అనిల్ గారు ఈస్ ట్రైంగ్ టు రెస్పాండ్. చెప్పండి సార్. ఎస్ సార్, ఏం లేదండి, ఇట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద డేట్. ఒక లోకరక్షకుడు పుట్టాడు. ఆ రోజున లోకాన్ని పట్టి పీడిస్తున్న ఒక పరమ పనికి మాలిన పుస్తకం చచ్చింది. ఈ రెండు ఒకే రోజున జరగాలి అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన భావజాలం ఒకటే, ఏంటి? ఈక్వాలిటీ. సో ఈ ఈక్వాలిటీ అనేది ఆర్య బ్రాహ్మణుల రైటింగ్స్లో ఎక్కడా కూడా లేదు. మరీ ఎక్కువగా, మరి నీచంగా శూద్రుల గురించి, అతిశూద్రుల గురించి మరియు స్త్రీల గురించి రాసి ఉన్నది మనుస్మృతి గ్రంథం.
మన భారతదేశంలో ఇన్ని మూఢనమ్మకాలు ఉండడానికి, శూద్రులు, అతిశూద్రులు, ఐ మీన్ అంటరాని వారు మరియు స్త్రీలు చదువుకోకుండా, వాళ్ళకి చదువు లేక, చదువు రాక కాదు, వాళ్ళకి చదువు చెప్పక, మరి వాళ్ళు అణగార్పులకు గురి అయి, వేదనలకు గురి అయి, మరి వాళ్ళు బానిసలుగా బతుకుతున్న దానికి ముఖ్య కారణం మనుస్మృతి అనే ఒక గ్రంథం. కాబట్టి దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నేనేమంటానంటే, వాంటెడ్లీ హీ హ్యాస్ చోజన్ అ డేట్ టు డెస్ట్రాయ్ దిస్ బుక్. నా దృష్టిలో నేను అనుకోవటం, ఎందుకంటే జస్ట్ లైక్ హీ నోస్ ద బైబిల్, ఆయనకు త్రూ అండ్ త్రూ బైబిల్ తెలుసు అంబేద్కర్ గారికి. ఆయన ఒక గుప్త క్రైస్తవుడు కూడా నాకు తెలిసి, నేను అనుకోవటం. ఎందుకంటే ఆయన ఆఫీస్లో కూడా ఒక యేసుక్రీస్తు ఫోటో ఉండడం నేను చూశాను, ఒక పాత ఫోటోలో, రైట్? సో ఈ 25th డిసెంబర్ అనేది క్రిస్మస్ కాబట్టి, మరి ఇక్కడ యేసుక్రీస్తు అందరికీ ఈక్వాలిటీ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అని చెప్పిన ఆ ఈక్వాలిటీ అది ఈ రోజు నుంచే 25th డిసెంబర్ నుంచి 1927 నుంచి రావాలని, జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్ హౌ హీ హ్యాస్ చోజన్ వెన్ టు క్లైమ్ ఆన్ ద క్రాస్. ఇట్ ఈస్ ద డేట్ హీ చోజన్ ఇట్, రైట్? హీ నోస్ వెరీ వెల్. గెస్తమనే తోట నేను వెళ్తే నేను పట్టుబడతానని ఆయనకు తెలుసు. తెలిసి కూడా హీ హ్యాస్ చోజన్ దట్ డే, దట్ పర్టికులర్ టైమ్. సో ఇన్ ద సేమ్ మేనర్ అంబేద్కర్ గారు, he has chosen 25th December for the destruction is of this evil book called Manusmriti, sir. Thanks అండి. ఎస్ అండి. దీనికి నా వెర్షన్ కూడా నేను చెప్తాను, ఇఫ్ మోడరేటర్ గారు పర్మిషన్ ఇస్తే. వినయ్ గారు, మీరు మ్యూట్లో ఉండి మాట్లాడుతున్నారండి వినయ్ గారు. ఓ సారీ, ఒక అపాలజెటిక్ అంటే కంపారిటివ్ స్టడీ చేసిన అనిల్ గారు చెప్పారు, ఫైన్, ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ అండ్ వారు నమ్మేటువంటి ఫెయిత్ ప్రకారంగా ఆ సర్వీసులో ఉన్న, పూర్తి స్థాయి సర్వీసులో ఉన్న ఒక పాస్టర్ గారు కూడా స్పందించినాక ఒక అంబేద్కర్ గా మీరు మాట్లాడుతురు. కానీ ప్రకాష్ గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. డిసెంబర్ 25ను తీసుకోవటం ఉన్న ఆంతర్యం అనిల్ గారు చెప్పారు. యూ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ 1 or 2 minutes. ప్రకాష్ గారు. సో ఈ మధ్యలో వినయ్ గారు, నేను ఒక 20 minutes తర్వాత లేదా 15 minutes తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాను. ఒకవేళ స్టూడియో ఫుల్ అని ఆ సమయంలో వస్తే నేను మీకు ఫోన్ చేస్తాను. కైండ్లీ లిఫ్ట్ ద ఫోన్, సార్. థ్యాంక్ యూ అండి. సో ప్రకాష్ గారు, సార్, మనోజ్ బాబు సార్ అండ్ ఆర్పి గారు, క్యూ గారు, కటికల ప్రకాష్ గారు, so with your kind permission, I would like to leave gracefully because I am at guest house. Thank you, sir. I'm with the company. Thanks, Andy.